కృప కలిగిన, శక్తి కలిగిన, మహత్తు కలిగిన దేవుడు మనతో మాట్లాడునుగాక. మనము యూదా పత్రిక ధ్యానాలు చేస్తున్నాం. యూదా పత్రిక ధ్యానాల్లో మనము ముందుకు కొనసాగుతున్నాం. పోయిన ఆదివారం ఏం మాట్లాడాడు దేవుడు? ఉదయం పూట, పోయిన ఆదివారం ఉదయం మీరు ఎవరికి దాసులు అని యూదా పత్రికలో నుంచి ప్రభు మాట్లాడాడు. యూదా యేసుక్రీస్తుకు దాసుడు, మరి మీరు ఎవరికి దాసులు అని మొన్న ఆదివారం దేవుడు ఉదయం ఇక్కడ మాట్లాడాడు. మొన్న ఆదివారం అదే ఆదివారం సాయంత్రం గిరిపురంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కింద 2 మాటలు, దేవుని యందు ప్రేమింపబడిన వారికి అన్న మాట, క్రీస్తు యేసునందు భద్రము చేయబడిన వారికి అన్న మాటను బట్టి మనం ఎంతగానో ధ్యానము చేస్తూ ముందుకు కొనసాగాం. అలానే మీ అందరికీ నేను చెప్పాను, బుధవారం దేవుని కృపుంటే పిలువబడిన వారి గురించి మాట్లాడుకుందాం అని నేను మాట్లాడాను. కానీ దేవుడి పూట అది చెప్పడానికి ఒప్పుకోలేదు. కానీ అదే యూదా పత్రిక ధ్యానాలు పరిశుద్ధాత్ముడు 3వ వచనం నుంచి కొనసాగించే కృప ప్రభు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యూదా పత్రిక 3వ వచనం గుండా మనతో మాట్లాడుతున్న క్రమం. యూదా పత్రిక 3వ వచనాన్ని చదవండి. ఒకే అధ్యాయం ఉంటది యూదా పత్రికలో, 2 అధ్యాయాలు ఉండవు. అందుకే నేను అధ్యాయం చెప్పట్ల, 3వ వచనం అని చెప్తున్నాను. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీకు రాయవలసి వచ్చెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంచిది. మొన్న ఆదివారం దేవుడు యూదా పత్రిక 1వ వచనం గుండా 3 విషయాలు దాంట్లో మాట్లాడాడు. 1, మీరు ఎవరికి దాసులు అన్నారు. 2వ విషయంకి వచ్చేటప్పటికి తండ్రి అయిన దేవుని యందు మీరు ప్రేమించబడిన వారని, క్రీస్తు యేసునందు మీరు భద్రం చేయబడిన వారని దేవుడు మాట్లాడాడు. అయితే నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా పిలువబడిన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ఆ యొక్క అంశం నేను మాట్లాడాలి బుధవారం అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నిజంగా సబ్జెక్టు మార్చేసి 3వ వచనంలోనికి దేవుడు నడిపించేశాడు. మీరు ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యూదా పత్రిక ఎవరికి రాశాడని చెప్పాను నేను. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారికిని, క్రీస్తు యేసునందు భద్రము చేయబడిన వారికిని, పిలువబడిన వారికిని శుభమని చెప్పి రాస్తున్నాడు ఆయన. అయితే మీరు కొంచెం వివరంగా 3వ వచనాన్ని కనుక మీరు ధ్యానం చేస్తే, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలిగి వాడిని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా యూదాలాగా ప్రయత్నం చేస్తా ఉన్నా. పిలువబడిన వారి గురించి చెప్పాలంటే దేవుడు సిస్టమ్ అంతా మార్చేశాడు. యూదా కూడా ఏం చెప్తున్నాడు? అసలు నేను యూదా పత్రిక ఎందుకు రాయాలనుకున్నానంటే కలిగడి రక్షణ, మనకి ఫ్యూచర్ లో ఏ రక్షణ కలగబోతుందో నేను అది రాద్దామని ప్రయాసపడుతుంటే దేవుడు ఏం రాయించాడు అంటున్నాడు అక్కడ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి, ఆయన రాత దేవుడు మార్చేశాడండి. కొన్ని సార్లు నిజంగా నేను ఒకటి చెప్తామని అనుకుంటా, ప్రభు నాకు అది బోధించమని సంఘానికి చెప్తానంటే దేవుడు పరిశుద్ధాత్ముడు నిజంగా టోటల్ గా సబ్జెక్టు మార్చేస్తా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకిష్టం వచ్చినట్లుగా నడిపించడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ చెప్పు చేతుల్లో మనం ఉండాలి కానీ మన చెప్పు చేతుల్లో పరిశుద్ధాత్మ ఉండదు. నేను చాలా కొన్ని 100 సార్లు ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే నేను ఇది ఖచ్చితంగా నేను చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాలి అంటే నాకు ఏదైనా ట్రైనింగ్ ఉంటే కనుక నేను పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చెప్పగలుగుతాను. కానీ ఏది ట్రైనింగ్ లేదు కాబట్టి నేను ఏది సంఘానికి చెప్దాం అనుకున్నా దేవుని సహాయం నాకు కావాలి, పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి.
అలానే ఈ బుధవారం పిలువబడిన వారు అదొక్కటి కంప్లీట్ అయిపోతే, మొదటి వచనం కంప్లీట్ అయిపోతాయా, నువ్వు దాని ద్వారా మాట్లాడు అని నేను ప్రయాసపడుతుంటే దేవుడు అన్నాడు, కాదు, నువ్వు 3వ వచనం మాట్లాడతాను నేను నీతోనని. సంఘంతో నేను 3వ వచనం మాట్లాడాలని దేవుడు 3వ వచనాన్ని సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యూదా కూడా కలిగడి రక్షణను గురించి రాద్దాం అనుకున్నాడు. అసలు యూదా పత్రిక అసలు ఫ్యూచర్ లో దేవుని బిడ్డలకి ఆయన రక్తంతో కడగబడి మారు మనసు పొందిన వారికి కలిగడి రక్షణ, ఫ్యూచర్ లో ఏ రక్షణ కలగబోతుందో ఆ సబ్జెక్టు గురించి రాయటానికి అతడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారి, ఇది మాట నేను చెప్పట్లేదు, నేను క్లియర్ గా చదువుతాను, మీరు అక్కడ చూడండి, మీరు వేలు పెట్టి చూడండి చదవచ్చిన వాళ్ళు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని నేను విశేషాశక్తి కలగమాడినై ప్రయత్నపడుచున్నాను. ఏమి రాస్తున్నాడంటే, మనకి ఏమి రాయాలనుకుంటున్నాడంటే యూదా గారు, కలిగెడు రక్షణను గురించి ఎలా రాయాలనుకున్నాడంట, విశేష ఆసక్తి కలుగున్నాడంట, కోరిక కలుగున్నాడంట, తపన కలుగున్నాడంట. అలా తపన కోరిక కలిగి ఉన్నాడంట, కలిగడి రక్షణను గురించి నేను రాయాలని. అలాగన ప్రయత్నపడుచుండగా పక్క వచనం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్ములను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. అంటే నేను ఇది రాయట్లేదు, కానీ నేను రాయాలని అనుకున్నది ఏంటంటే కలిగడి రక్షణ గురించి. కానీ పరిశుద్ధాత్మ నన్ను రాయించింది ఏంటంటే, మీరు పోరాడవలెను, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యూదా గారి లాగా నాకు కూడా సబ్జెక్ట్ మారిపోయింది. నేను ఒక్కదాని కోసం పోరాడుతున్నాను, పిలువబడిన వారి గురించి చెప్పాలని పోరాడుతుంటే దేవుడు అంటున్నాడు, కాదు, నువ్వు 3వ వచనాన్ని ధ్యానంగా తీసుకొని పూట దాంట్లో ఒక మాట నేను నీకు చూపించబోతున్నాను. నా ప్రజలకి నువ్వు అది అందచేయను ప్రభు నన్ను సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునగా. ఈ పూట నేను ఈ వచనంలో ఏ మాట నేను మీ దృష్టికి తెస్తున్నానంటే, మీరు పోరాడవలేను. దేవునికి స్తోత్రం. ఆ మాట కింద చిన్న అండర్లైన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నేను ఈ పూట మీతో మాట్లాడాలి అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట, మీరు పోరాడవలేను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, మీరు పోరాడాలి. ఏం చేయాలంట? మనం పోరాడాలి. దేవుడు అంటున్నాడు, జయరాజ్, ఇదిగో సంఘమంతా కలిసి పోరాడాలి. కలిసి పోరాడాలి, ఒంటరిగా పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ సంఘమంతా పోరాడాలి, కలిసి పోరాడాలి, జట్టుగా పోరాడాలి, విడిగా పోరాడాలి. పోరాటం అనేది దేవుడు మనకు నేర్పించుచున్న ఒక విద్య లాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ఏదైతే అనుకుంటాడో అదే మనుషులు చేత చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్ని నీకు అనిపిస్తూ ఉంటది, అరేంట్రా నేను ఈ పని చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి, అసలు నా ఉద్దేశం వేరుగా జరిగిందని కొన్ని సందర్భాలు నీకు అనిపిస్తుంది. ఇక్కడ యూదా జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన రాయాలనుకున్నది రాయలేదు, కానీ ఎక్స్పెక్ట్ చెయ్యింది దేవుడు అతనితో రాయించాడు. దేవునికి స్తోత్రం. అతడు అనుమానాస్పదంగా కూడా అక్కడ అన్నాడు, చూడు, మీకు రాయవలసి వచ్చిన, చివరి మాట చూస్తే మీకు రాయవలసి వచ్చింది. దేవుడు అతడు కలిగడి రక్షణ, ఒరే బాబు కలిగడి రక్షణ కాదురా, ముందర పోరాడాలరా, రాయిరా బాబు అని దేవుడు యూదాతో రాయించాడు. అంటే పోరాటం అనేది ప్రతి ఒక్క ఆత్మీయుడి ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రతి దినము పోరాటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనల్ని పోరాడమంటున్నాడు. ఎందుకు దేవుడు యూదాని ఆ రైట్ హ్యాండ్ మార్చేశాడు? రాస్తున్నది ఒక నిర్ణయంతో రాయాలి అనుకుంటుంటే ఆ నిర్ణయాన్ని తుడిపేసి ఆ యొక్క చెయ్యిని పట్టించుకునే దేవుడు పోరాటం గురించి రాపించాడు. పోరాడాలని రాయను, అక్కడ ప్రతి ఒక్కరు పోరాడాలని రాయని చెప్పేసి అతని మైండ్ సెట్ లో ఉన్నది, అతను అనుకున్నది, అతను ప్రయాసపడిన అంతా కూడా చెరిపవతలేసేసి పోరాడండి అని దేవుడు అతనితో, పరిశుద్ధాత్మ దేవుడు అతనితో రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పోరాటం. మనందరికీ తెలుసు కదా, ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పోరాటంతో కూడినటువంటి పని. ప్రియ దైవజనము, ఈ పోరాటం మనము కొనసాగిస్తూ ఉండాలి, ఎక్కడా ఎప్పుడు ఆపకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
యేసుక్రీస్తు బాప్తిజం పొందిన, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిజం పొందిన ఆ తొలిటి రోజు నుంచి, వినాలి వినాలి వినాలి, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు భావించి యేసు రక్తముతో కడగబడిన నీవు బాప్తిజం పొందిన ఆ తొలిటి రోజు మొదలుకొని నీ జీవిత అంతం వరకు కూడా మనం పోరాడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి లెక్కేయండి, నువ్వు చనిపోయిన దాకా పోరాడాలండి. పోరాడండి అని ప్రభువే చెప్తున్నాడు. అక్కడ ప్రభువే స్వయంగా యూదాతో రాయించాడు. అతడు రాయాలనుకున్నది అది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశం ఏంటి? మీరందరూ పోరాడవలసిన వారై ఉన్నారు. ఖాళీగా కూర్చోకూడదట, పోరాడాలంట. బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి కూడా మనకు పోరాటం మొదలైపోయింది. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తొలిటి రోజు నుంచి కూడా పోరాటం మనకి మొదలైపోయింది. నీకు తెలుసో తెలియదో, పోరాటాల మధ్యలో మనం భక్తి చేస్తున్నాం. ఈ పోరాటాల మధ్యలో మనము ఈ భక్తి చేసుకుంటా వెళ్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తొలిటి రోజు, బాప్తిజం తీసుకున్న ఆ తొలిటి రోజు, ఆనాట నుండి ఈ లోకమును విడిచిపెట్టే ఆ క్షణము వరకు కూడా మనం పోరాడుతూనే ఉండాలి. ప్రియ దైవజనము, ఒక మానవుడు, ఒక ఆత్మీయుడు, ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో దేనితో పోరాడాలి అని చెప్పుకునే ముందు ఎలా పోరాడాలో చెప్పుకుందాం. దేనితో పోరాడాలి అనేది శుక్రవారం చెప్తాను నేను. ఎలా పోరాడాలో ఈ పూట మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మనందరం పోరాటంలో ఉన్నాం. అందరూ బాప్తిజం పొందిన వాళ్ళే. బాప్తిజం పొందిన దగ్గర నుండి ఈ లోకంలో నీ తుది శ్వాస విడిచేంత వరకు మనము పోరాడుతూనే ఉండాలి. దేంతో పోరాడాలి అనేది శుక్రవారం చెప్తా. ఎలా పోరాడాలో ఈ పూట దేవుడు నీతో గుప్తంగా మాట్లాడునుగాక. ఎలా పోరాడాలి, మనం ఎలా పోరాడాలి? ఇప్పుడు మనం భక్తి చేయాలనుకుంటామండి. మనం మంచి భక్తి చేయాలి. అరే జయరాజ్ గారు మాట్లాడుతున్నట్లుగా నిజంగా మనం భక్తి చేయాలి, వాక్యానుసారమైన భక్తి చేయాలని నువ్వు అనుకుంటావు. కానీ భక్తి చేయాలి అని నువ్వు అనుకుంటావు, ఉపవాసం ఉండాలని మనం అనుకుంటావు, సమర్పణ, ప్రతిష్టత, మంచి వైరాగ్యంలో ఉండాలని నువ్వు అనుకుంటావు. కానీ ఈ శక్తులు ఏం చేస్తాయి అంటే, ఆల్రెడీ అపోస్తుడైన పౌలయ్య చెప్పాడు, మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, ప్రధానులు, అధికారులు, ఆకాశ మండల దురాత్మ శక్తులు, వాయుమండల శక్తులు అని చెప్పాడు అక్కడ. నువ్వు ఎప్పుడైతే నేను భక్తి చేయాలనుకుంటావో, నేను ఎప్పుడైతే కరెక్ట్గా ఉండాలనుకుంటావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుద్దాం అనుకుంటావో, ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటావో, నీకు విరోధంగా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అంటే నిన్న భక్తి చేయనివ్వకుండా, నిన్న పరిశుద్ధతలో ఉండనివ్వకుండా, నువ్వు నిర్ణయించుకున్నటువంటి నేను మంచిగా బ్రతకాలి, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ మొండితనం, ఎందుకు ఈ మూర్ఖత్వం, ఎందుకు ఈ నిర్లక్ష్యం, ఎందుకు అసలు ఇదంతా ఎందుకు, నేను మంచిగా ఉన్నాం, మంచిగా ఉంటే పోలా అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకున్నావో, నీకు విరోధముగా కొన్ని శక్తులు పుట్టుకొస్తాయి. నీ నిర్ణయాన్ని మార్చేస్తాయి, నీ హుషారుని పోగొట్టేస్తాయి, నీ యొక్క తోడ్ఫలాన్ని, ఆ ఫలాన్ని, ఆ ప్రార్థన సపోర్ట్ను కూడా నాశనం చేయడానికి కొన్ని శక్తులు నీ మీద కొన్ని వ్యతిరేకంగా ప్రభావం చేస్తూ ఉంటాయి. వాటితో మనం పోరాడాలి. ప్రియ దైవజనమా, దేవునికి స్తోత్రం. మనం పోరాడాల్సింది యాక్చువల్గా మన శరీరంతో కాదు, కానీ నువ్వు భక్తిలో ఉండాలి, ప్రతిష్టతలో ఉండాలి, నీ సమర్పణలో ఉండాలి, నేను ప్రార్థన చేయాలిరా బాబు. ఎన్నిసార్లు దేవునితో ముఖం మీద ఉమ్మేపించుకుంటాను, నాకు ఈ బతుకొద్దు, నేను మంచిగా బతుకుతానని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి నువ్వు కిందకి వెళ్తావో, నీకు విరోధంగా శక్తులు తయారైపోతాయి. నువ్వే నిర్ణయం తీసుకున్నావా, ఆ నిర్ణయంలో నేను ఉంచనివ్వకుండా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నావా, నేను అపవిత్రంలోకి తీసుకెళ్ళిపోయే శక్తి రెడీ అయిపోతా ఉంటది. నువ్వు ఎప్పుడైనా గమనించు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా గమనించావా, నువ్వు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు నుంచి మొదలైపోతుంది నీకు టార్చర్. నువ్వు నిర్ణయం తీసేసుకుంటావు, గట్టి నిర్ణయం తీసేసుకుంటావు, ఈ రోజుతో ఇక విడుదల, ఈ రోజుతో నాకు అయిపోయింది, ఈ రోజుతో నేను బాగుంటాను, ఈ రోజుతో నేను ఇలా బతుకుతాను, చండాలు వేసిపోతుంది నా బతుకు మీద నాకని ఎప్పుడైతే నువ్వు ఆ తొలిటి రోజు నువ్వు ఎప్పుడు తీసుకున్నావు నాకు తెలియదు ఆ నిర్ణయాలు. మరి ఆ నిర్ణయాల ప్రకారం బ్రతుకుతున్నారా? బ్రతకట్లా. నీకు విరోధంగా కొన్ని శక్తులు తయారైపోయినాయి. నువ్వు ఎప్పుడైతే బలమైన స్ట్రాంగ్ నిర్ణయం తీసేసుకుంటావో, ఆ నిర్ణయం ప్రకారం వెళ్తావో, అవి నిన్ను వెళ్ళనివ్వవు.
నువ్వు ఎంత వెళ్తానన్నది నువ్వు వెళ్ళలేవు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఆత్మీయుడు కొరకు ఆధ్యాత్మికతలో భక్తి చేస్తున్నటువంటి నీ కొరకు కొన్ని లక్షల కోట్ల దురాత్మలో విరోధంగా పోరాడుతున్నాయి. నీ ఒక్కదాని కొరకు ఒక్కరి కొరకు మనం ఒక్కలమే అవి కొన్ని కోట్ల దూతలు. అపోస్తలుడైన పౌలయ్య చెప్పిన మాట మీరు అర్థం చేసుకుంటే ఆకాశ మండల వాయుమండల దురాత్మ సమూహము అంటాడు. నీతో పోరాడేది ఒకటి కాదురా బాబు, నీతో పోరాడేది ఒక సమూహం పోరాడుతుంది నీతో. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రతిష్టతలో ఉండాలనుకుంటావో గుంపు వచ్చేస్తుంది నీ మీదకి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నువ్వు ఫేస్ చేసే ఉంటావు ఇటువంటి అనుభవాలు అనుభూతులు. నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండాలి అని అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే మానకుండా నేను చర్చకాలకి మానకూడదు అని అనుకుంటావో, నేను రోజు వాక్యం చదవాలని ఎప్పుడైతే అనుకుంటావో, ఒక్కటి రాడంట, మన కొరకు సమూహమే తిరగబడిపోతుంట. సమూహమే తిరగబడిపోతుంది. మరి ఇప్పుడు ఆ సమూహంతో ఎలా పోరాడాలి, దేనితో పోరాడాలి అనేది శుక్రవారం మాట్లాడతా. ఎలా పోరాడాలి? నీ భక్తి కడ్డొస్తున్న దురాత్మలు, నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయాన్ని చెరిపేస్తున్న దురాత్మలు, నువ్వు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే డెసిషన్లోంచి నేను పక్కదోవ పట్టిస్తున్న ఆ సమూహమురా బాబు, అది పెద్ద గుంపురా నాయన. నువ్వు దాన్ని ఎలా పోరాడతావు అనేది ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ప్రభు చెప్పిన మాటలు చెప్పినట్టుగా నువ్వు విని అలా పోరాడితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. దేవునికి స్తోత్రం. లేకపోతే నీ వల్ల కాదు కదా, నీ ముత్తాత నీ తాతల తరం కూడా కాదు. అర్థమవుతుందా? వాడిని గెలవాలంటే నువ్వు దేవుడు చెప్పిన మాటలు వినాలి. నువ్వు అర్థమవుతుందా? పనికి మన సోదంతా తీసుకొచ్చి గెలవలేకపోతున్నా, ఓడిపోతున్నాను అనే వాళ్ళందరికీ చెప్తున్నా నీ పోటీ వాక్యం. నీతో పోరాడేది ఒక వ్యక్తి కాదమ్మా, ఒక ఇద్దరు కాదు, ఒక ముగ్గురు కాదు, ఒక సమూహమే నీతో పోరాడుతుంది. మరి నువ్వు వాటితో ఎలా పోరాడాలో ఖచ్చితంగా దేవుడి రాత్రి మాట్లాడతాడు. అవన్నీ మనం ఒక 4 విషయాలే చెప్తాను నేను మీకు. ఆ కరెక్ట్గా 4 విషయాలు కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా సమూహం కాదు కదా, కొన్ని కోట్ల మిలియన్స్లతో వాడి శక్తులు వచ్చినా సరే పటాపంచలు చేయగలవు. దేవునికి స్తోత్రం కలగలవు. వాటిని పటాపంచలు చేయగలవు. నువ్వు అక్కడివే చూసారా, మనం ఒక్కల కోసం అన్ని ఆత్మలు పనిచేస్తున్నాయి విరోధంగా. నువ్వు ఒక్కదానివే. నీ ఒక్కదాని కోసం కొన్ని కోట్ల దురాత్మ ప్రభావాలు పనిచేస్తున్నాయి. అందుకే నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఉండలేకపోతున్నావు. నువ్వు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల్లో ముందు కొనసాగలేకపోతున్నావు. నువ్వు తీసుకుంటున్న స్టెప్ నువ్వు ముందుకి ధైర్యంగా వెయ్యలేకపోతున్నావు. మంచిగా బ్రతకలేకపోతున్నావు. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. నీతిగా బ్రతకలేకపోతున్నావు. కారణం కొంత సమూహం ఒకటి రాట్ల 2 రాట్ల సమూహం అంతా వచ్చి 4 దిక్కులుగా నీ మీద పడిపోతే నువ్వు ఏం చేస్తావురా బాబు? ఇక నీ నిర్ణయాలన్నీ వల్లకాట్లో కలిసిపోయే, నీవు జీవం అంతా నాశనం అయిపోయే. అయ్యో, సమూహం అయితే 1 2 వస్తే పోరాడగలవు. పెద్ద సమూహమే వచ్చి ప్రతిరోజు నేను అరెస్ట్ చేస్తుంది, ప్రతిరోజు నీ నిర్ణయాలు మార్చేస్తుంది, ప్రతిరోజు తప్పుడు తోడు నడిపిస్తుంది, ప్రతిరోజు వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఇంక నువ్వు ఏడ గెలిచేది? ఇప్పుడు నువ్వు ఎలా వాటితో పోరాడాలో ఈ రాత్రి ప్రభు నీతో క్లుప్తంగా మాట్లాడిన దాకా ఎలా పోరాడాలి ఇదే పట్టుకోండి. వాటితో నువ్వు ఎలా పోరాడగలవు, వాటితో నువ్వు ఎలా పోరాడతావు, నువ్వే రకంగా పోరాడాలో దేవుడి పూట నీతో మాట్లాడుతున్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ఒకసారి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నువ్వు ఎలా పోరాడాలి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. చాలు, నా వైపు చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం పోరాడాలి. చేతులకు ప్రభుకు స్తోత్రం. నీ భక్తిని చెరిపివేసి, నీ పరిశుద్ధతని చెరిపివేసి, నీ నిర్ణయాలను తొలగించేసి, నీ ప్రార్థనా జీవితాన్ని పడేసి ఆ దురాత్మ సమూహాలతో మనం ఎలా పోరాడాలంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం పోరాడాలి. మంచి సైనికుని వలె మనము పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశ క్షేమము కొరకు 2 రకాల సైనికులు ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. దేశ క్షేమము కొరకు యుద్ధం చేసే వారిలో 2 రకాలు ఉంటారు. మొదటి రకము యుద్ధం చేసే వాళ్ళ గురించి చెప్తాను. వారిని వారు కాపాడుకోవడానికి యుద్ధం చేస్తారు. 2వ రకం యుద్ధం చేసే వాళ్ళని చెప్తాను. వారి ప్రాణమును సైతము వదిలేసి యుద్ధాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆర్మీ వాళ్ళు కనుక మీరు గమనిస్తే
వారిని వారు కాపాడుకోవడానికి యుద్ధం చేస్తారు. రెండవ రకం సైనికులు ఎలా ఉంటారంటే దేశ క్షేమము కొరకు వారి ప్రాణమును బలిగా పెట్టడానికి యుద్ధం చేసేస్తారండి. రెండు రకాల యుద్ధ వీరులు కనపడతా ఉంటారు, దేశ క్షేమమును కోరేటువంటి వారు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీవు ఆ సమూహాలతో పోరాడాలంటే నువ్వేం చేయాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి సైనికుల వలె ఉండాలి. ఎప్పుడైతే మనం మంచి సైనికుల వలె ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం వాటిని జయించగలము. దేవునికి మహిమ కలుగును గాక. నీవు భక్తి చేయాలి అనుకున్నప్పుడే, పరలోకము దిశగా అడుగులు వేయాలి అని అనుకున్నప్పుడే, ప్రతిష్టత, సమర్పణ, వైరాగ్యాలలో నేను బ్రతకాలి, నేను ఉండాలి, నేను చెయ్యాలి, నేను వాక్యానుసారంగా నడవాలి అని అనుకున్నప్పుడే పోరాటాలు పెరిగిపోతాయి. హ్యాపీగా ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు. పోరాటం ఎవరికి పోరాటం అంటే వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటాడు చూసావా, వాడికి పోరాటం. ఎవడికి రా పోరాటం అంటే వాక్యానుసారంగా మాట్లాడాలి అనుకుంటారు చూసావా, వాళ్ళకి పోరాటం. మిగతా వాళ్ళు ఉంటారు శరీరానుసారులు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పాపంలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఏ పోరాటం చేయక్కర్లా. నీకు యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకములో దృష్టిలో పెట్టుకొని ఆ పునాదులు కలిగిన పట్టణానికి వెళ్దాం అనుకుంటున్నావు కాబట్టి ఆ సమూహం అంతా కలిసి నీతో పోరాడుతున్నాయి. లోతుల్లోనికి వెళ్తున్నాను జ్ఞాపకం చేసుకోండి. చీకటి శక్తులు ఎవరితో పోరాడుతాయో తెలుసా? అంధకార సమూహం అంతా ఎవరితో పోరాడుతుందో తెలుసా? వాక్యాన్ని పట్టుకొని వాక్యం మాట్లాడి పరిశుద్ధంగా బ్రతకాలనుకొని, దేవుళ్ళలాగా మారిపోవాలనుకొని, ప్రభు రూపం నాకు వచ్చేయాలనుకొని, నేను పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, ధర్మంగా నేను బ్రతకాలి అని అనుకున్న వాళ్ళతో వారబడిద్దండి ఆ దురాత్మ శక్తులన్నీ వాడి మీద కాసు కూర్చుంటాయి. అయ్యా నాకు బాగానే ఉంటుందయ్యా, నాకు పోరాటం ఏమి లేదు, నాకు నెమ్మదిగా ఉంటుందన్న అందరికీ నా వందనాలమ్మా. మీరేంటంటే శరీరానుసారులు, మీకు పోరాటాలు ఉండవు, మీరు ఫైట్ చేయలేరు, మీరు గుమ్మటంలాగా వస్తారు పోతారు. మీరు శరీరానుసారులు కాబట్టి మీకు పోరాటం విలువ తెలియదు. ఈ రోజు నేను దాదాపుగా 12 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను. ఏమంటే నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నారా? ఏ రోజు కూడా రెస్ట్ లేదు నాకు. ప్రతిరోజు సమూహాలతో పోరాడటమే. ఆ దుష్ట శక్తులు ఎవరి మీద పోరాడతాయి అంటే, ఓరు బాబు ఈడు వాక్యానుసారంగా బ్రతుకుతాడంటరా, ఈడేమో ప్రతిష్టతలో ఉంటాడంటరా, ఇదేమో సమర్పణ తీసేసుకున్న సమర్పణలో ఉంటుందంటరా అని నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ నిర్ణయాలు తీసేసుకొని పరిశుద్ధంగా బతికేయాలని వెళ్ళి నాకు ఆభరణాలు తీసేసి తెల్లబట్టలోకి దిగిపోయి ఇక దేవుడు చెప్పిన మాటలన్నిటికీ వినేసి తల ఊపేసేసి అట్లా చేస్తున్నావు అనుకో, ఆ కొంప మీద అంతా దురాత్మల సమూహాలు ఉంటాయి. నిజం నేను చెప్పే మాట. ఆ కొంప చుట్టూ దురాత్మ సమూహాలు ఉంటాయి. ఎందుకంటే ఎలాగైనా నేను పడద్రోయాలి, కోలద్రోయాలి, చెడిపోయాలి, నాశనం చేయాలి, నీ మాట గెలవకూడదు, నాడి మాటే గెలవాలి, వాడిని ఒకటి తెచ్చుకోడు, వాడి కొన్ని వందల వేల దురాత్మలు తెచ్చుకొని కొంప చుట్టూ పెట్టుకుంటున్నాడు. ప్రతిరోజు మా ఇంటి చుట్టూ ఉంటే దురాత్మ సమూహాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకుంటారా బాబు అంటే ఈ హై సెక్యూరిటీ భద్రత అన్నమాట. ఎందుకంటే ఈ వేరే లెవెల్లో ఆలోచించేస్తున్నాడు. ఈ ఆలోచన ఎలాగైనా కోలద్రోయాలి, ఈ సమర్పణ ఎలాగైనా పడద్రోయాలి, ఈ పరిశుద్ధి ఎలాగైనా పడద్రోయాలి. ఏమండి సమర్పించుకోకూడదు, పరిశుద్ధంగా ఉండకూడదు, ఆడు చెప్పే మాటలు వినకూడదు అన్న కుటుంబాల చుట్టూ ఏ చీకట్లు ఉండవు, నీకు ఏ పోరాటం ఉండదు, నీకు తడుగుడ్డేసుకుని పడుకోవచ్చు. అట్టంటోళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. సమాజంలో బలమైన నిర్ణయాలు తీసుకున్నాడు వాడికి కావాలి. నీతిగా బతికే ఉన్న టార్గెట్ చేస్తాడు, యథార్థంగా ఉండే ఉన్న టార్గెట్ చేస్తాడు, అబద్ధాలు ఆడకుండా మంచిగా ముందు కొనసాగే ఉన్న టార్గెట్ చేస్తాడు. శరీరానుసారులకు పోరాటం ఉండదు, ఆత్మానుసారులకు మాత్రమే పోరాటం ఉంటది. బ్రదర్ నాకు పోరాటం ఉంది అని ఎవరు చెప్పగలరు మీలో? బ్రదర్ నాకు పోరాటం ఏమి లేదు, తింటున్నా, కూర్చుంటున్నా, నా పని నేను చేసుకున్నా, బుధవారం ఏదో నీకు కనపడాలి కాబట్టి వస్తున్నా అనే వాళ్ళకి పోరాటం ఉండదు. ఇంటికి కూడా వెళ్ళిపోయి యాకోబులాగా పెనుగులాడతారు చూసావా, ఇంటికి కూడా వెళ్ళిపోయి వాక్యం ముందేసుకుని బుక్ అంతా తడిపేసి ప్రభువా ఆ వాక్యం అలా జరగకపోతే ఎలాగని వాళ్ళు ఏడుస్తారు చూసావా. తిండి తిప్పులు మానేసి ఉపవాసాలు ఉండేసి గట్టిగా ఏదైనా మాట జరిగితే ఇంటికి వెళ్ళి కుంభాలు తినకుండా ఇంటికి ఉపవాసం ఉంటారు చూసావా. దాని ఇంటి చుట్టూ ఉంటాయండి కొన్ని వందల దురాత్మలు ఉంటాయండి. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను తల్లి, నువ్వు ఎట్లాగో బాగా నిర్ణయాలు తీసేసుకుంటున్నావు, కసి వచ్చేసింది, రోషం వచ్చేసింది, అపోస్తుల బోధలో నిలబడిపోయి ఇలా బతకాలి లేకపోతే వేస్ట్ అనిపించింది. అలాంటి వాళ్ళతోనే మాట్లాడుతాను ఈ రాత్రి నేను. అలాంటి వాళ్ళు ఇలా చుట్టూ సమూహమే ఉంది, జాగ్రత్త. ఆ సమూహాన్ని గనక నువ్వు పోరాడాలంటే ఎలా పోరాడాలి? మనందరం కూడా మంచి సైనికులు అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అవ్వండి మీరు.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అవ్వండి. మంచి సైనికులుగా మనం ఉండాలి. ఎవరికి చెప్తున్నాను ఈ మాట? బలమైన నిర్ణయాలు తీసుకుని ఒక ప్రతిష్టతలోకి వచ్చేద్దాం, సమర్పణలోకి వచ్చేద్దాం, ఇక ఈ జీవితం మానేద్దాం, ఈ పాత బతుకు వదిలేద్దాం, ఈ బతుకుని విడిచిపెడదాం, ఇక ఆయన చెప్పినట్టు బతుకుదాం, వయసు అయిపోయింది కదా, 40 వచ్చేసి 50 వచ్చేసి ఇంకెందుకురా బాబు ఈ పాపిష్టి మాటలు, పాపిష్టి చూపులు, వద్దురా బాబు అనుకుని ఎవరికైతే చండాలం అనిపించేసిందో లోకం, వాళ్ళకి ఖచ్చితంగా పోరాటం మొదలైద్దమ్మా. హ్యాపీగా ఏం ఉండదు. నేను చెప్తున్నా, అనుభవిస్తున్న వాళ్ళని చెప్తున్నా, నేను హ్యాపీగా మాత్రం జీవితం ఉండదు. నీకు హ్యాపీగా జాలీగా సరదాగా ఉండాలంటే ఏ నిర్ణయాలు తీసుకోబాకు, వచ్చి గుమ్మటంలో కూర్చో వెళ్ళిపో. నీకు పోరాటం ఉండదు, ఆడికి నీతో పని ఉండదు. అర్థమైందా? ఆడి నీతో పెట్టుకోవాలంటే, ఆడికి నీకు వారు రావాలంటే నువ్వు బలంగా నిర్ణయాలు తీసేసుకో. నోరు తెరుచుకొని చూస్తాడు నీకు ఇంటి వైపాడు, దీన్ని ఎప్పుడు మింగేద్దామని. మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా, మీరు బిగ్ ఎలర్ట్గా ఉండండి. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో, కింద మీద పడుతూ ముందు కొనసాగుతున్నారో, పోరాటం ఉంది నీకు. దురాత్మల సమూహం ఉంది. నీవు క్రీస్తు యేసుని యొక్క మంచి సైనికురాలుగా, మంచి సైనికునిగా ఈ రాత్రి మారాలి. మారకపోతే మనం వాటిని జయించలేం, వాటిని మనము ఎదిరించలేం. చూడండి, మంచి సైనికుడు అని దేవుడు అంటున్నాడంటే ఇంకో సైనికుడు కూడా ఉన్నట్టే. ఎవడాడు? చెడ్డ సైనికుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల మీరు ఉండండి. అంటే చెడ్డ సైనికుడు కూడా ఉన్నట్టే. ఏమండి, వీడు మంచి సైనికుడు, వీడు చెడ్డ సైనికుడు అని ఎలా కనిపెడతాం? వీడికి ఒకే డ్రెస్సు, ఆడికి ఒకే డ్రెస్సు, వీడికి అయ్యే ఆయుధాలు, వాడికి అయ్యే ఆయుధాలు, వీడు ఒకే హైటు, వాడు ఒకే హైటు. ఎలా కనిపెడతావు? వీడు మంచి సైనికుడు, వీడు చెడ్డ సైనికుడు అని ఎలా కనిపెట్టగలం? ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, అందరు తెల్లబట్టలో ఉన్నారు. నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడు కాదని ఎలా కనిపెట్టగలం? నువ్వు వైట్ పట్లే, నేను వైట్ పట్లే, నువ్వు ఒక చర్చే, నేను ఒక చర్చే, నీ పాస్టర్ ఒకటే, నా పాస్టర్ ఒకటే, నీ బోధ ఒకటే, నా బోధ ఒకటే. నిన్ను ఎలా కనిపెట్టాలి? ఎలా డిసైడ్ చేయాలి? ఎలా డిసైడ్ చేయాలి? నువ్వు మంచి సైనికుడివి, నువ్వు చెడ్డ సైనికురాలివి. వినండి, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె మనం ఉంటే ఖచ్చితంగా దురాత్మ సమూహాలు ఒక్క దెబ్బతో సస్తాయి. దేవునికి స్తోత్రం. ఇలా మంచి సైనికుడు ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు ఎలా ఉంటాడు? ఒక 4 విషయాలు చెప్పి ముగిస్తాను. మనస్సు పెట్టి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాలు చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధములకు పోయేటప్పుడు తనను దండులోకి చేర్చుకుని వానిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మంచి సైనికుల్లో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పనా? ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. మంచి సైనికుడికి ఉండవలసిన మంచి మొదటి లక్షణం, ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోడు. ఆడే సైనికుడు. అవును, వాడే సైనికుడు. వాడే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. వాడు మాత్రమే ఆ సమూహాన్ని ఎదిరించగలడు. ఎస్, ఈరోజు నీ మాట మాట్లాడుతుండగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విను, నువ్వు మంచి సైనికురాలువా, చెడ్డ సైనికురాలువా, బట్టలు చూస్తే ఒకటే, చర్చి చూస్తే ఒకటే, వాక్యం చూస్తే ఒకటే, అన్నీ ఒకటే. నిన్ను నువ్వు ఎలా డిసైడ్ చేసుకోవాలో చెప్తా వినండి. ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చకు వస్తున్నావు, అందరం సైనికులమే. కానీ మంచి చెడ్డ అనేది పోటీ నువ్వు తెలుసుకోవాలి. మంచి అయితే గెలుస్తావు, చెడ్డ అయితే ఏమీ చేయలేవు. మంచి సైనికుల్లో ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? ఈ జీవన వ్యాపారాలలో వాడు చిక్కుకున్నాడు అన్నటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. గొప్ప పర్వతాలు కూలిపోతున్నాయి, మునిగిపోతున్నాయి, నీట మునిగిపోతున్నాయి గొప్ప పర్వతాలు. కానీ నువ్వు మునిగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప పర్వతాలు నీట మునిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? గొప్ప గొప్ప భక్తి చేసేవారు, సమర్పణ వైరాగ్యాలు ప్రతిష్ఠితులు ఉన్నవారు నేల మట్టుకు కృంగిపోతున్నారు, భక్తి కోల్పోతున్నారు. అయినా నువ్వు భక్తిని కోల్పోతున్నావు.
కూలిపోకూడదు. ఏమండి, గొప్ప గొప్ప ప్రవక్తలే తప్పులు చేస్తున్నారు, అయినా నువ్వు తప్పు చేయకూడదు. నేను అందుకే చెప్తున్నాను, గొప్ప పర్వతాలు కూలిపోతున్నాయి. గొప్ప పర్వతాలు కూలిపోతున్నాయి అంటే, గొప్ప పర్వతాలు నీట మట్టానికి అందుతున్నాయి అంటే, పరిశుద్ధత, సమర్పణ, వైరాగ్యం అనే వాళ్ళు ఈ పూట నేల ఖర్చుకుంటున్నారు, అయినా నువ్వు వారి మాట నువ్వు పట్టకూడదు. కయ్యూను బిలాము నడిచిన బాటలో నువ్వు వెళ్ళకూడదు. అనేక మంది తప్పుడు బోధలు చెప్తున్నారు. అనేక మంది నీ ఇంటి పక్కనే, నీ పక్కన కూర్చున్నాడే పడిపోయాడే పాట, అయినా నువ్వు పడిపోకూడదు. ఈ జీవన వ్యాపారాలలో నువ్వు చిక్కుకొనకూడదు. వాడు కూలిపోయాడుగా, నేను కూలిపోతే ఏంటి, అది పడిపోయిందిగా, నేను మంచి సైనికుడు అలా ఆలోచించడు. భక్తులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, ప్రతిష్ఠిత పరులు, సమర్పణ పరులు ఈ రోజు కూలిపోతున్నా నువ్వు కూలిపోకూడదని నువ్వు ప్రార్థించాలి. నువ్వు తిరుగుతున్న ఏరియాలో ఒకడు మూర్ఖత్వం, ఒకడు మెంటలతనం, ఒకడు ఎగస్టాలతనం, ఒకడు దమ్ములతనం, వాడు మందిరానికి వచ్చి, అయ్యగారు, చాలా మంది నాకు చెప్పారు, అయ్యా నువ్వు ఎందుకు మారట్లేదంటే, అయ్యగారు మా చర్చికి వెళ్తా ఉంటారా, మా ఇంటి ఎదురు చర్చికి వెళ్తా ఉంటారు, ఆ పిల్లలు వ్యభిచారం చేస్తా మందిరానికి వెళ్ళి బల్ల పట్టుకుంటారు, నాకు అందుకే వెళ్ళబుద్ధి కాదన్నాడు ఒకడు నాతో. మందిరాలకు పోయి వ్యభిచారం చేస్తారు అయ్యగారు, ఎవరి పిల్లలు, వాళ్ళ తల్లి ఎంకరేజ్ చేసిద్ది, నేను అందుకే నాకు వెళ్ళబుద్ధి కాదంటాడు. నేను అంటాను, ఒరే ఎవడెటు పోతే నీకెందుకురా, ఈ జీవన వ్యాపారాల్లో కలవడరా. మంచి సైనికుడు ఎలా ఉంటాడంటే, ఆడి పని ఆడు చేసుకుంటూ పోతాడు. పక్కనోడు చెడిపోయాడా, ఆ చర్చికి వెళ్తున్నారుగా, మీరు మారలేదుగా, నన్నెట్ట మారుతాడాడు. ఈ మాటలు చూసారంటే, ఈ మాటలు కొంతమంది ఉంటాయి. చర్చిలో అంత ప్రార్థన చేసేదో తప్పు చేస్తుంది, నేను చేస్తే ఏంటన్నా కొంచెం ఒక ఇగో నీకు ఉంటుంది. దరిద్రం అండి, ఏం బతుకులండి. ఒకరిని చూసి నీ భక్తి ఏంటంట, నక్కంట ఏంటిది, పులిని చూసా వాతలు పెట్టుకుందంట. ఒరే దరిద్రుడా, నక్కంట పులిని చూసి వాతలు పెట్టుకున్నాను, నేను దానిలాగా ఉండాలి. నువ్వు ఎంత వాతలు పెట్టుకున్నా పులవు, నువ్వు నక్కవే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు, నువ్వు మంచి సైనికుడుగా ఉండాలనుకో, ఈ జీవన వ్యాపారంలో కలవకూడదు. నువ్వు గొప్ప పర్వతాలు కూలిపోతున్నాయి, ప్రతిష్ఠితులు కూలిపోతున్నారు, సమర్పించుకున్న వారు కూలిపోతున్నారు, గొప్ప గొప్ప దైవజనులు కూలిపోతున్నారు. పూట అయినా నువ్వు కూలిపోకూడదని ప్రార్థించాలి. నువ్వు కూలిపోకూడదు ఆయన. కయ్యూను నడిచిన త్రోవలో, బిలాము నడిచిన త్రోవలో నేను వెళ్ళకూడదు. ఈ జీవన నిర్మాణంలో, ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకొనకూడదు. కయ్యూను నడిచిన త్రోవలో నువ్వు వెళ్ళకూడదు. హేబేలు నడిచిన త్రోవలో నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళు పడిపోయారని వాళ్ళు పడిపోయినట్లుగా నువ్వు పడిపోకూడదు. జాగ్రత్త, దేవునికి మహిమ చెల్లించండి. నువ్వు పడిపోకూడదు. నువ్వు ఒకవేళ పడిపోతున్నావా, కయ్యూను నడిచిన మార్గంలోకి పోతున్నావా, బిలాము నడిచిన మార్గంలోకి పోతున్నావా, అయితే నువ్వు మంచి సైనికుడు, మంచి సైనికురాలు కాదు. వినండి, ఒక మహానుభావుడు ఉన్నాడు, యోసేపు గారు. ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలైతే 11 మంది చెడిపోయారు. 11 మంది పిల్లల యొక్క పనలో పడిపోయినాయి, కానీ ఒకడి పన నిలిచి నుంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11 మంది అన్నదమ్ములు చెడ్డవారైనా యోసేపు యొక్క పన నిలబడింది. ఎందుకు అనుకోవాలాగా? ఏమమ్మా, నీ పిల్లలు నీకు 3, 4, 5, ఒకడో ఒక 2. ఎలా నువ్వు అలా అనుకుంటున్నావా? ఏమా అలా అనుకుంటున్నావా? ఆ నాశనం అయిపోయిన పోతే పోయాడు, అది వినట్లేదు, ఇది వినట్లేదు, నా భక్తి లేదు, నేను పడిపోకూడదు, నేను కృంగిపోకూడదు, వాడు ప్రార్థన చేయట్లేదని నేను చేయకుండా ఉండకూడదు, వాడు చర్చికి రావట్లేదని నేను రాకుండా ఉండకూడదు, వాడు ఉపవాసం ఉండట్లేదని నేను ఉండకుండా ఉండకూడదు. నా పనుల నిలిచి నిలబడాలి, నా పనుల ప్రతిష్టలో నిలబడాలి, నా పనుల సమర్పణలో నిలబడాలి. ఎవడు కూలిపోయినా, ఎవడు అక్కడుగు స్థానానికి వెళ్ళిపోయినా, ఎవడు చెప్పిన మాట చేయకపోయినా, ఎవడు వాక్యానుసారంగా నడవకపోయినా, నేను ఉండాలి, నేను చేయాలి, నేను బ్రతకాలి. వాడు మంచి సైనికుని యొక్క లక్షణం అలా ఉంటామంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. మంచి సైనికుని యొక్క లక్షణం అలా ఉంటుంది. ఏమండి వాడు, ఏమండి వీడు, ఏమండి ఆమె, ఇట్లా మాట్లాడరండి. అది చట్ట సైనికుల యొక్క లక్షణం. బాబు, నువ్వు మంచి సైనికుడు అయితే నీ కుటుంబంలో అందరి పనులు పడిపోయినా నీ పనులు ఎగిచి నుంచోవాలి. ఏరా ఈ పూట ఎందుకు ప్రార్థన చేయలేదంటే, మా అమ్మ చేయలేదండి, నేను చేయలేదు అంటాడు వీడు. ఆ పని పడిపోయిందని నేను పడిపోయానండి. ఏరా ఈరోజు కుటుంబ ప్రార్థన చేశారా?
కుటుంబ ప్రార్థన అండి. కుటుంబం అంటే కుటుంబం ఉండాలి కదండి. వాళ్ళందరూ పడుకున్నారు, నేను పడుకున్నానండి. దరిద్రుడా విను. కుటుంబ ప్రార్థన అంటే ఎవడో రాకపోతే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసుకో. నీ పని నిలబడాలిగా. నీకు దొరికిందే వంకరా బాబు, నీకు ఏ వంక దొరికిద్దని చూస్తా పొద్దుగోకులు కొంటున్నాకు లాగా. దేవునికి స్తోత్రం. చెప్తున్న అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎవడెట్టిపోతే నీకెందుకురా నాయన, ఎవడి నాశనం నీకెందుకురా? నీ ప్రార్థనలు చేయరా, నీ టైం నువ్వు పాటించరా, నీ పని నిలబెట్టుకో. నీ పని ఇప్పుడు నిలిచి ఉండాలి. యోసేపు దర్శనం నీ జీవితంలో జరగాలి. 11 మంది అన్నదమ్ముల పనులన్నీ కూలిపోయినాయి. 11 మంది అన్నదమ్ముల పనులన్నీ పడిపోయినాయి. కానీ మనోడి పనద మాత్రం లిగిచి నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనోడి పన పరిశుద్ధంగా ఉంది, నీతిగా ఉంది, న్యాయంగా ఉంది. మన అన్నదమ్ములు చెడిపోయిన వాళ్ళలో కింగులాగా బతికాడు యోసేపు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వెందుకు అనుకోలేవు, నువ్వెందుకు బ్రతకలేవు? అమ్మ ఏంటి నువ్వు ఇలా ఉండటానికి? మా ఏరియా ప్రాబ్లం అండి. ఏమమ్మా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఏరియా ప్రాబ్లం అంటావా నువ్వు ఇలా ఉండటానికి? ఏరియా ప్రాబ్లం కాదు, నువ్వే ప్రాబ్లం. కొంచెం ఏరియా ప్రాబ్లం వల్ల మా పిల్లోడు ఇట్లా పెరిగాడండి. పిల్లల్ని పెంచడం చేత కాదు, మళ్ళీ ఏరియా ప్రాబ్లం అని చెప్తావు నువ్వు. కొంతమంది తల్లులు నాకు ఎట్లా చెప్తారు, ఏంటో మీరు ఇట్ట తయారేడు, మీరు ఎంత మంచుకుంటారంటే మేము ఉండేటువంటి బస్తీ ప్రాబ్లం అండి. అక్కడ వాళ్ళందరూ ఇట్టగే ఉంటారండి. నీ పెంపకం కరెక్ట్గా ఉంటే బస్తీ అయినా గిస్తీ అయినా ఎక్కడున్న వల్లకాట్లో ఉన్నాడు బాగానే తయారవుతాడు. నువ్వు సాకులు చెప్పబాక. చాలా మంది తల్లులు చెప్తూ ఉంటారు, మా ఏరియా రౌడీ షీటర్ లేడీ అండి, అందుకే ఇట్లా తయారయ్యేదండి. నువ్వు 4 వాతలు అంటించుంటాడు అట్ట చేయడు. నువ్వు పనికిమాల మాటలు మాట్లాడుకుంటూ పిల్లల్ని పెంచడం నీకు జాత కాదు. నువ్వు పనికిమాలి అన్నీ చెప్పుకుంటా వస్తావు. అది వినేవాడు ఉంటే చాలు నీకు. మరి ఇక్కడ ఏంటి, సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు 11 మంది చెడిపోయిన వాళ్ళు అయితే ఒక్కడి కింగులాగా నిలబడ్డాడు. మరి అదేంటంట, మన వాక్యం అక్కర్లా, ఏరియా ప్రాబ్లం అంతే. మళ్ళీ నువ్వు ఆత్మీయురాలని పేరు, అసలు ఒక్కటి వాక్యం మాట్లాడు, ఏమో కోపం అవుతుంది. నేను మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కరిని ఒక్కడు ఏదైనా మాట్లాడితే వాక్యానుసారంగా మాట్లాడాలి. అది ఆత్మీయుల యొక్క లక్షణం. నీ నోట్లోంచి ఒక్క వాక్యం రాదు. ఎబ్బే అదేంటండి, ఆ రోజు యోసేపు గారు ఎట్లా ఉన్నారండి, అట్లా బ్రతుకుతున్నానండి నేను. ఎవరు సపోర్ట్ లేరండి, ఎవరు సహకరించట్లేదండి, వ్యతిరేకులు అయిపోయారండి, దూరం అయిపోయారండి. అయినా యోసేపు పను నిలబడి ఆ మాటలు మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుందండి. ఆత్మీయులు, వాళ్ళకి ఆత్మీయులు అని పేరు పెట్టాలి. ఏరియా ప్రాబ్లం అండి, వాటర్ ప్రాబ్లం అండి, పిల్లలు ఆడుకుంటారు కదండి వాళ్ళ ప్రాబ్లం అండి అనేవాళ్ళు దుష్ట సాంగత్యులు. వాళ్ళు ఆలోచించుకో. ఎవడెవడు ఆత్మీయుడో, ఎవడెవడు ఆత్మీయురాలు కాదో, ఎవడెవడు మంచి సైనికుడో, ఎవడెవడు మంచి సైనికులు కాదో ఆయా ప్రాబ్లంలు చెప్పొద్దండి. ఆయా ప్రాబ్లంలు చెప్పొద్దు మీరు. ఎందుకంటే మా ఇంట్లో మా తండ్రి తాగుబోతు అవ్వాలని రూల్ ఉందా? లేదు కదండి. ఈరోజు అట్టగా తయారయ్యాడండి. ఎట్లా అంటే వాళ్ళ నాన్న పోలీసులు అని అంటున్నారు తల్లులు. సిగ్గులేదో మరి వాళ్ళకి, సిగ్గుందో నాకు అర్థం అట్లా. ఏమండి, మా నాన్న పచ్చి తాగుపోతండి, పచ్చి విగ్రహారాధికులండి. మరి నేను పూజలు చేసుకుంటూ పోవాలి కండి. నేను ఇట్ట ఎందుకున్నానండి? వాళ్ళు నన్ను పెంచలేదండి, దేవుడే పెంచాడండి, దేవుడే నన్ను నడిపించాడండి. ఆయన బాటలో నేను వెళ్ళానండి. నా తండ్రి తాగుబోతు కాబట్టి తాగుబోతు బాటలో వెళ్ళొచ్చు కదండి, వెళ్ళలేదండి. చిన్నప్పటి నుంచి అండి, నేను కొత్తగా మారింది ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి నాకు దేవుడు పట్టుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ఏదో శాండాలం చేసి మారిన బతుకున్నది కాదు. స్టార్టింగే పట్టుకున్నాడు కాబట్టి నా స్థితి ఇట్లా ఉంది. కొంతమంది సాక్ష్యాలు ఉంటాయి, పర్లేదు ఉండొచ్చు. మేము తాగేవాళ్ళం, తిరిగేవాళ్ళం, ఈరోజు పాస్టర్ ఏమని చెప్తారు. కానీ నాకు అటువంటివి లేవు. ఎందుకంటే దేవుడు నన్ను యుక్త వయసులోనే, చాలా చక్కని వయసులోనే పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఎటువంటి చండాలమైన అలవాట్లు ఎటువంటివి ఏముండవు. పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుడు నడిపించేశాడు. బాల్యము నుండి నాకు అవి వాడుక కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏం చెప్తున్నానంటే, మంచి సైనికుల్లో ఉండవలసిన లక్షణం ఈ జీవన విధానంలో వాడు చిక్కుకోండు. తల్లి తప్పుతో వెళ్తుందని వెళ్ళాలని రూల్ ఉందా? లేదుగా. లేదంటే నీ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు తప్పుతోలా, ఆడు చేస్తున్నాడు అంటారు పిల్లలు. కొంతమంది ఇట్లా తయారవుతారండి, అది చేసిందిగా నేను చేస్తే తప్ప. అక్కే లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. చెప్తున్నా ఎన్ని జరిగినాయి, వాస్తవాలు ఇవి, చెప్పనివ్వండి.
అదే లేచిపోయి దెబ్బరొట్టు మొహం లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. లేచిపోయి పెళ్లి చేసుకుని మీరు పోలీస్ స్టేషన్ కేసులు పెట్ట అది పెట్టి ఇది పెట్టమ్మా రామ్మ మేము కలిసి చేస్తామని ఇద్దరు కలిసి చేసుకుంటారు. చెల్లి కూడా అదే బాట పడుతుంది ఈ రోజుల్లో. చెల్లి ఇంటికే తెచ్చేసిందండి. ఏంటి అంటే అక్క చేశారా నాకు చెయ్యి అంటుంది. పనికి మాలిన సమాజం అది, పనికి మాలిన సమాజం. నేను ఆ రెఫరెన్స్ చెప్పా. నీకు ఇంకా రకరకాలు ఉంటాయి, నీకు నేను చెప్పని రకరకాల చిన్న విషయాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో పోల్చుకుంటున్నావు? అది అలా చేసిందని వాడు ఇలా చేశాడని, ఈడు ఇలా అన్నాడని, వాడు అలా అన్నాడని. ఒరే బాబు, నీ జీవితం నాశనం అయిపోతుందిరా నాయన, నీ జీవితం సర్వనాశనం అయిపోతుందిరా బాబు. ఆడు ఈడు అనేది నువ్వు చూడబాక. నువ్వు మంచి సైనికుడు అయితే ఎవ్వరిలో కలవద్దు, ఏ తప్పులో కలవద్దు, ఏ తప్పుకి సాగిలపడొద్దు, ఏ తప్పుకి నమస్కరించొద్దు. ఇంట్లో వాళ్ళు చెడిపోయినా లేదా నువ్వు కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి సైనికులు ఉన్న లక్షణం అదిని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ పూట. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సైనికుల్లో ఉండవలసిన లక్షణం అది. మీకా గారు బలోలమని ఏడుస్తున్నారు. ఒకరోజు బలోలమని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఇలాగ అంటున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. మీకా గారు అంటున్నారు, కుమారుడేమో తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నాడు, కూతురేమో తల్లి మీదకి లెగుతుంది, కోళ్ళేమో అత్త మీదకి లెగుతుంది. ఎవరి ఇంటి వారు వారికే విరోధంగా ఉన్నారు. ఇంట్లో సమాధానం లేదు. కొడుకు చూస్తేనేమో తండ్రి మీదకి, కూతురు చూస్తేనేమో తల్లి మీదకి, కోడలు చూస్తేనేమో అత్త మీదకి. ఇప్పుడు జయరాజు గారు ఎట్ట బతకాలి? ఎవడు కరెక్ట్గా లేడు. వాక్యం వింటున్నారు, ఇంట్లోకి వెళ్తేనేమో వాక్యానుసారంగా మాట్లాడరు. నాకు మెట్లెక్కిపోతూ ఉంటుంది. నేను కూడా వాళ్ళలాగా మాట్లాడాలిగా, నేను కూడా వాళ్ళలాగా బిహేవ్ చేయాలా? అంటే నీకు ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నన్నే తీసుకున్నావు. మా అమ్మ, మా నాన్న, మా చెల్లు ఉన్నారు, ఇంత వాక్యం వింటున్నారు. ఇంటికి వెళ్ళి వేరే రకంగా మాట్లాడతారు. మెంటలు వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాక్యానుసారంగా చేయలేదు అనుకుందాం, వాక్యానుసారంగా నడవట్లేదు, నేను చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదు, వాక్యంలో చూపించడం చేయట్లేదు, మెంటల్గా చేస్తున్నారు. నాకు మొత్తం విరోధులు అయిపోయారు. నాకు విరోధులు ఎవరు? నా ఇంట్లో వాళ్ళు అనుకోండి. నా ఇంట్లో వాళ్ళు నాకు విరోధులు ఎవరు కాదు. నా ఇంట్లో వాళ్ళే టార్చర్ పెడుతున్నారు. బుద్ధి విషయంలో, వైరాగ్యం విషయంలో, సమర్పణ విషయంలో. ఇక్కడ బాగానే వింటారు, ఇంటికి పోయి టార్చరు. అక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. కుమారుడేమో తండ్రిని నిర్లక్ష్యం పెడతాడు, కూతురేమో తల్లి మీదకి లేసిద్ది, కోళ్ళేమో అత్త మీదకి లేసిద్ది. అంటే ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. కానీ ఈయనేమంటున్నాడు? 7వ వచనం చూడండి ఒకసారి. మీకా గారు అంటున్నారు, అయినను కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం పెట్టినా, కుమార్తె తల్లి మీదకి లెగిచినా, కోడలు అత్త మీదకి లెగిచినా, ఎవరి ఇంటి వారు వారికే విరోధులైనా, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువును హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రే బాబు, నీ తల్లి ఇప్పుడు వాక్యం వింటుంది, నీ తండ్రి వాక్యం వింటున్నాడు, నువ్వు విన్నావు, నీ చెల్లి వింటుంది, నీ అక్క వింటుంది, నీ ఆడపడుచు వింటుంది, తోటికోళ్ళు వింటుంది. ఎవడెవడు వింటున్నాడు? ఇంటికి పోయిన తర్వాత కొంతమంది అట్ట ఉండరు. వాళ్ళు ఎట్ట చచ్చిన ఆయన కోసం ఎదురు చూడాలి. వాళ్ళు ఎట్ట సావని వాళ్ళు ఇని ఎట్టకన్నా సావని ఇంటి దగ్గర నువ్వు కరెక్ట్గా ఉండు. ఏందిరా అంటే వాళ్ళు అని అనకూడదు. మంచి సైనికుడు అట్లా ఉండడు. పోరాటంలోకి నువ్వు దిగితే, ఒక మంచి సైనికుడు కానీ ఉంటే, నీ ఇంటిళ్ళ పాది నా చర్చకు వస్తున్నారు, కానీ ఇంటిళ్ళ పాది మారతారని నేను చెప్పను. నీ ఇంటిళ్ళ పాది నలుగురు నువ్వు అక్కడికి వేరు చేసేసారు. నలుగురు నేను పిచ్చ టార్చర్ పెడుతున్నారు. సమాధానం ఉండట్లా. సమాధానం ఉండాలని వాక్యం చెప్పాం. ఇంటికి వెళ్ళగానే గొడవలు. నువ్వు వాళ్ళతో కలిసి అరవాలా? వాళ్ళతో కలిసి కేకలేయాలా? వాళ్ళతో కలిసి తన్నుకోవాలా? నువ్వు ఒక్కడివి యెహోవా కొరకు ఎదురు చూడాలి. నువ్వు ఒక్కడివి వాక్యాన్ని చేయాలి. వాళ్ళు ఎదిరిస్తున్నారు, నువ్వు ఎదిరించకూడదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళు రెడ్డిమట్టంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు వాక్యానుసారంగా బ్రతకట్లేదని నేను బ్రతకను ఏంటి అని వాళ్ళతో ఫైట్ చేయకూడదు. నువ్వు నీ పన పడిపోకూడదు. ఆ ఇంటిలో ప్రాధాన్యత వ్యతిరేకులైనా అంటున్నాడు మీక, నేను మాత్రమైనను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. కుమారుడు సరిగా లేడు, కూతురు సరిగా లేదు, కోడలు సరిగా లేదు. నేను
యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు కొంతమంది అంటారు, ఏంటయ్యా నువ్వు చేయలేకపోతున్నావు అంటే కుటుంబం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. ఏం ప్రాబ్లమ్స్? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎక్కడికన్నా సిగ్గు రాదమ్మా వాక్యం విని. కొంతమందిని నిజంగా తప్పుగా అనుకోద్దు, నన్ను క్షమించండి, వాక్యం చెప్తాను, నా దగ్గరకు వచ్చి కొన్ని అడుగుతారు వాళ్ళు, నాకు వస్తుందండి, ఫిక్స్లోకి వస్తుంది, పిచ్చి ఫిక్స్లోకి వెళ్ళిపోతాయి. పోయిన వారమే ఒకళ్ళు నన్ను అడిగారు, వాళ్ళ పేరు నేను రివీల్ చేయను, ఇక్కడే ఉన్నారు మీ మధ్యలో. పొద్దునే వాక్యం విన్నారు, సాయంత్రానికి ఒక మాట మారిపోయింది. ఇదేంద్ర బాబు దీని అవ్వాలం, యాడ్ నుంచి పట్టుకొచ్చారు రేపు. ఓ అమ్మ పిల్ల, పొద్దున ఏ వాక్యం చెప్పా? మొన్న ఆదివారం పొద్దున ఎవరికి దాసులు అన్నారు? ఆత్మ గెలవాలా శరీరం గెలవాలా కదా? ఉదయం ఆ మాట చెప్తే సాయంత్రం వచ్చి శరీరాన్ని గెలిపించుకుంటా నేను. ఎట్టుంటది ఒకసారి నువ్వు చెప్పమ్మా, తిడుతున్నాడు అంటావు. పొద్దునేదో చెప్పింది ఎన్ని గంటలు అయి ఉంటుంది నాకు అర్థం కాదు. సాయంత్రం గిరిపోలంలో ప్రార్థన చేయించుకుంటే నాకు అసలుకి అట్లాంటి వాళ్ళతో మాట్లాడటానికి కూడా నాకు మనసు ఒప్పట్లా. ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదు. వీళ్ళు నిజంగా చర్చలో ఉంటున్నారు. పొద్దునేగా చెప్పింది పోనీ 2 వారాలు 3 వారాలు అంటే మర్చిపోయారు పాపం అనుకోవచ్చు. సాయంత్రం వచ్చి ఎట్ట అడుగుతారో తెలుసా నన్ను? అమ్మో తల్లులారా మీకు నమస్కారం అమ్మా, వాక్యాలను విని వాక్యానుసారంగా మాట్లాడిన తల్లా మీకు పుణ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పే ఆదివారం నేనేమంటా, నా ఆత్మ గెలిసిద్ది కాబట్టి ఆత్మ శరీరం అరే పొడుకో అంటుంది. కానీ నేనేం చేస్తానంట, పొడుకోబెట్టను. ఏం చేస్తా, నువ్వు మోకరించి ప్రార్థన చేయాలంట. ఇవన్నీ చెప్పానా నేను? నా సాయంత్రం వచ్చి మనం అడిగింది ఏంటమ్మా మహాతల్లి, అర్థం చేసుకోమ్మా, మనుషుల్లోనే ఉన్నావు నువ్వు, నీ పేరు చెప్తే నీ పరువు పోతే, దయచేసి దేవుడు నిన్ను బహిరంగంగా చెప్పమన్నాడు కానీ నీ పేరు చెప్పొద్దు అన్నాడు. నీకు మారు మనసు రాత్రి వచ్చిన కాక తల్లి, మారు మనసు పొందమ్మా, నీకు దండం పెడతానమ్మా మహాతల్లి. ఏం చెప్తున్నానండి, నాకు బాగాలేదు అని అనకూడదు. నాకు బాగాలేదనే వాళ్ళు ఎవడు? శరీరాన్ని గెలిపించేవాళ్ళు. అవునంటారా కాదంటారా? నేను పొద్దున పూట రెఫరెన్స్ కూడా ఇచ్చా. పొద్దున్నే కొన్ని ఎగ్జాంపుల్స్, ఫిలిప్పుని చూపించా, ఏలియా గారు అమ్మని చూపించా, మా చెల్లిని చూపించా. వాళ్ళకి బాగోపోయినా వస్తున్నారు, బాగోపోయిన చేస్తున్నారు, బాగోపోయినా అమ్మా బాగోపోయిన చేయాలమ్మా, ఆత్మను గెలిపించండి, శరీరం మాట నమ్మొద్దమ్మా, బాగోపోయినట్టు సాయంత్రం వచ్చి దాటిపోయి ఈహ చెప్పకూడదులే పిల్ల. దేవా స్తోత్రం. దరిద్రానికి కొంచెం పక్కన పెడదాం. నిజంగా భక్తులందరూ నా సన్నిధిలో ఉండకుండా ప్రభా దయ్యాలను భారతలో అలోన్సని ప్రార్థన చేశాను. ఇంటికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని అందరినీ క్షమించును గాక. కొంచెం వాక్యానుసారంగా మాట్లాడండి తల్లి, మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడండి అమ్మా. ఎంత వాక్యం చెప్పినా నేను చేయలేనండి అనే దౌర్భాగ్యరాలని వందనాలు. ఆత్మలు గెలుచును గాక. ఇక్కడ ఏమంటున్నానంటే, నువ్వు కరెక్ట్గా ఉండొచ్చు కదా, నీ తల్లి కరెక్ట్ ఉన్నట్లా, తమ్ముడు ఉండట్లా, చెల్లి ఉండట్లా, అక్క ఉన్నట్లు నువ్వు ఉండొచ్చు కదా అంటున్నా నేను. ఆడే మంచి సైనికుడు అంటున్నా, ఆమె మంచి సైనికురాలు అంటున్నా. ఇక మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళు, చెడ్డ సైనికులు. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులు ఎలా ఉంటారంటే, ఇంటిలో పాది పడుకున్నవరే నెహెమ్యాను ప్రార్థన చేయాలరా. దేవునికి స్తోత్రం చెప్పు. ఎస్, నేను చెప్పేది వాస్తవం. ఇంటిలో పాది ప్రార్థన చెప్పి నువ్వు చేయాలి. ఇంటిలో పాది అలసట వచ్చేసి నీకు అలసట రాకూడదు. ఇంటిలో పాది గొడవలు పడతాను, నువ్వు ఆ గొడవలు దూరకూడదు. ఇంటిలో పాది ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఆ మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఇంటిలో పాది మూర్ఖత్వంగా మొండితనంగా తయారైపోతే నువ్వు అలా తయారవకూడదు. వాడే మంచి సైనికుడు. గట్టిగా చంపలు మంచి పోరాటం, మంచి సైనికుడిలాగా పోరాటండి. దేవునికి స్తోత్రం. మంచి సైనికుడు. నువ్వు ఒక పని తీసుకున్నావు, ఆ పని జరిగేంత వరకు నువ్వు పోరాడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఒక పరిచర్యలోకి వచ్చావు, నువ్వు ఒక పరిచర్య చేస్తున్నావు, నువ్వు చర్చ్కి వచ్చావు, ఒక పరిచర్య చేస్తున్నావు. ఆ పరిచర్యలో వెనక్కి తిరగకూడదు. ఒక మంచి పోరాటం, ఒక తీర్మానం తీసుకున్నావు, ఒక దేవుడికి ఒక ప్రామిస్ చేసావు, ఆ ప్రామిస్లో నిలబడాలి. ఒక మంచి సైనికుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనున్నాను, అయ్యా నేను సమర్పించుకుంటానని సంఘమంతగా నేను చెప్పాను. ఎందుకంటే
ఈ సమర్పణ తీసుకున్నాను అని చెప్పగానే సరిపోదు అక్కడ. అమ్మా నేను సమర్పణ తీసుకున్నానని చెప్పగానే సరిపోదు, నేను చచ్చిందాకా సమర్పణ మీరు నమ్మే చూడాలి. మళ్ళీ మధ్యలో కొన్ని సంబంధాలు వచ్చి, కొన్ని వ్యతిరేకతలు వచ్చి, కొంచెం చేసుకోవాలని ప్రేరేపణ వచ్చి, అప్పుడెప్పుడు ఒక సంఘం మర్చిపోయిందని నేను దరిద్రమా కాదంటారు దాన్ని? దానికంటే చండాలం, పాపిష్టతనం, నికృష్టతనం, దరిద్రతనం ఇంకోటి ఉంటుంది నా జీవితంలో. అందులో ఇప్పుడు కాదండి, ఒక 20 సరే ఒక 35 వచ్చి నాకు నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మీరందరూ మర్చిపోయారులే, మీరు అనుకుంటారు సానుభూతి చూపిస్తారు. ఫోన్లో అయ్యగారు అప్పుడు ఏదో చెప్పాడులే రోషన్తో, ఇప్పుడు చేసుకున్నట్టు మీరు సానుభూతి, ఆ సానుభూతి నాకు గుర్తెళ్ళు నీ దగ్గర ఉంచుకుని ఆయన చదువుతున్నా. ఇప్పుడు నేను తీసుకున్న ఒక నిర్ణయం, నువ్వు ఎన్ని తీసుకుని తప్పావు బంగారు, నువ్వు అన్ని తప్పేసావులే అమ్మా, నీ దరిద్రం అసలు నాకు అంటకూడదని ప్రార్థన చేసుకున్నా. ఆ దరిద్రం కొంత ఉంది చర్చిలో, మాటిచ్చి తప్పేస్తారు. ఇప్పుడు అభిషేకం తీసుకున్న తర్వాత, ఒక ప్రతిష్ఠతలోకి వచ్చిన తర్వాత, సమర్పణలో నువ్వు ఇట్లా ఉండాలి అన్ని నీకు ఇంట్రడక్షన్స్ అన్ని ఇచ్చేసి, అన్ని ఒక ఆయుధాలు ఇచ్చేసి అభిషేకం ఇస్తాం. అట్లా బతికి చేస్తున్నావా? బతకో. అది నా ఒపీనియన్. ఏంటి, ఒక పనికి నేను వచ్చినప్పుడు, ఒక సమర్పణ కిందకి నేను వచ్చినప్పుడు, ఒక సమర్పణ ఎందుకంటే ప్రభా నేను నీ కొరకు సమర్పించేసుకున్నాను, నీకు దమ్ముంటే చెయ్యరా ప్రమాణం, లేకపోతే మూసుకూర్చో. మీటింగ్ తలుచుకుంటే డబ్బుంటే పెట్టు, సమర్పించుకోగలిగితే సమర్పించుకోరా బాబా, లేకపోతే నోరు మూసుకోరా బాబా. అది నోరా బావేరా బాబు నీది. పొత్తుగూగులు నేను చేస్తా అనుకుని తయారవుతారంటారు నాయన. పరిచయం చేయగలిగితే చెయ్యి, సేవ చేయగలిగితే చెయ్యి. అది ఫస్టే నువ్వు మాటలో ఉండాలి. నువ్వు మాట ఇచ్చి మళ్ళీ మధ్యలో వాళ్ళు ఇల్లు అది ఇది ఈ పొజిషన్ మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు. అది చాలా తప్పది. నువ్వు చేయగలవా? న్యాయం చేస్తావా? సమర్పణలోకి వస్తానంటున్నావు, న్యాయం చేస్తావా? ఎన్ని టెంప్టేషన్స్ వస్తాయి, ఎంతమంది నీ కళ్ళ ముందు కనపడతారు, ఎంతమంది ఫోర్స్ చేస్తారు. నువ్వు అమ్మా ఊరనే చెప్పొద్దు నాన్న. నేను ఇప్పుడు కాదు నేను చెప్తుంది సమర్పణ అనేది. నాకు దేవుడు ఎప్పుడైతే దేవుని దర్శించి దేవునితో మాట్లాడుతున్నాడు, అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను. నా కుటుంబంలో నేను చెప్పుకుంటా వస్తున్నాను, మీరు ఎన్నన్నా చేయండి, ఏదన్నా చేయండి. ఇంకో విషయం ఏంటంటే నేను తీసుకున్న సమర్పణలో నా తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోతానన్నా వెళ్ళిపోమనాలి, కానీ నేను సమర్పణలోంచి బయటకు రాకూడదు. అవునా కదా? ఇప్పుడు నేను తీసుకున్న సమర్పణ గెలవాలి. సపోజ్ ఒక ముక్క చెప్తున్నానండి, మా నాన్నగారు అంటున్నారు, మరి అది నవ్వుతా అంటున్నాడు, సీరియస్గా అంటున్నాడు నాకు తెలియదు, కానీ అరే నువ్వు పెళ్లి చేసుకోకపోతే వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇట్లా ఆయన వెళ్ళిపోయినా నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలి, నేను తండ్రినో వదిలేయాలి. అవునంటారా కదంటారా? నాకు తండ్రి ముఖ్యమా, సమర్పణ ముఖ్యమా? ఎస్. సమాజం నన్ను తిట్టినా, నా బంధువులు నువ్వేం పాస్టర్ తండ్రిని వదిలేసామన్నా, నేను ఆ మాటలు పట్టించుకోకూడదా? ఆ దరిద్రపు బుద్ధి, అది దరిద్ర బుద్ధి అంటారు, అది మంచి బుద్ధి. దరిద్ర బుద్ధి ఏంటో తెలుసా? నువ్వు మాట ఇచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అయ్య, మా అమ్మ, మా తాత, మా ముత్తాత అంటారు చూసావా, అది దరిద్రమై. సమర్పణ తీసుకుంటే గొడవలు జరగవా? జుట్లు పట్టుకొని తనుకుంటారా? బట్టలు చదువుకొని నువ్వన్నా బయటకు వచ్చే, వాళ్ళన్నా బయటకు వెళ్ళిపోవాలి. జరిగిద్దా? ఇప్పుడు రేపు నా జీవితం ఏమైతే నేను చూసుకోవాలి. ఏది జరిగినా ఇట్లా నేను నిలబడుకోవాలి. నువ్వు ఇస్తావు మాటలు, తల్లి నీ బావి నోటికి ఒక వందనం. ఎక్కడికి వచ్చి మరీ ప్రమాణం చేశారు, ఒరే పరిచయం చేసేవాళ్ళు ఒక్కటి లేదు మీకు బుద్ధి. ఎన్ని చేసి చచ్చారు, ఎన్ని సంతకాలు పెట్టి చచ్చారు. మేము అంటాం చేస్తాం, మీ బతుకులు ఒకటి చేస్తారా బాబా, ఒక్కటి చేశారా నాయన మీ జీవితాల్లో? ఒక్కటి చెప్పండి. ఏది కరెక్ట్గా ప్రార్థన చేయగలుగుతున్నారు, ఏది కరెక్ట్గా రోషంగా వెళ్ళగలుగుతున్నారు? మరి మంచి సైనికుడువా, చెడ్డ సైనికుడువా స్వామి? ఆలోచించుకోండి మీకే వదిలేశాను నేను. పరిచయకు వచ్చిన తర్వాత సచ్చైనా సావైనా ఏదైనా అట్లా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును కదా. సావైనా రేవైనా అలా బతకాలి అంతే అండి. మా తండ్రి అండి అని నేను అనకూడదు రేపటి రోజున. ఎందుకంటే నా సిచ్యువేషన్ నా కళ్ళ ముందు కనపడుతుంది. రేపటి రోజున ఏం జరిగిద్దో. ఇప్పుడు బాగానే ఉంది అమ్మా, ఇప్పుడు మా లైఫ్ బాగానే ఉంది. ఎప్పుడైతే మా కుటుంబం చెయ్యాలి అని నిర్ణయించుకుంటారో అప్పుడు మొదలైతే నాకు పోరాటం. అది అప్పుడు వాళ్ళ నేనా తేలిపోవాలి. వారు జరిగితే నిలబడి ఇప్పుడు నీ తలకైనా పోవాలి, వాళ్ళ తలకైనా పోవాలి. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్తే నువ్వు సామానన్నా సావాలి, ఆడన్నా సావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళే చెప్పండి హల్లెలూయా. నువ్వు యుద్ధంలో నిలబడ్డావంటే నువ్వన్నా చచ్చిపోవాలి, శత్రువన్నా చచ్చిపోవాలి. ఇద్దరులో ఎవడో కూడా చచ్చిపోవాలి, ఎవడో సాగకూడదు. ఆడి బతకాలి నేను బతకాలని కుదరదు.
కుదరదు, చెప్తున్నాను కదా, కుదరదు. నీ యొక్క ఏంటి అన్ని నువ్వు ఆప్షన్లో పెట్టుకొని వచ్చి సేవలోకి వచ్చి పరిచయకు వచ్చి ఇది లేకపోతే ఇంకోటి చూసుకో చెప్పే అస్సలు 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 అటువంటి ఒపీనియన్ రాకూడదు. అర్థమవుతుందా? నేను పరిచయంలోకి వచ్చా, నేను సేవలోకి వచ్చా, నేను చచ్చేదాకా దీంట్లోనే ఉండాలి, చచ్చేదాకా సమర్పణలో ఉండాలి. నువ్వు కొంచెం మాట్లాడుతున్న మాటలు నీకు దమ్ముంటే మాట్లాడి, లేకపోతే నోరు మూసుకో. నోరు మూసుకో, దమ్ముంటే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో, మాట్లాడొద్దు. నేను 3 గంటలు చేస్తాను చెప్తా అనొద్దు. నీ కెపాసిటీ నీకు తెలుసు. చేస్తానని మాట ఈ దేవుడికి చర్చిలో, లేకపోతే నేను చేయలేనయ్యాను పక్కెళ్ళిపో. ఇక నువ్వు అనవసరం ఆయనకి, నేను పట్టించుకోడు. చేస్తానంటావా సరిగ్గా చేయనంటావా నీతో గోలే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్తానంటే మంచి సైనికుడు ఎట్లా ఉన్నా ఎవడ చచ్చినా ఈడు కదలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేగు బంధమైన తల్లి అయినా తండ్రి అయినా ఎవడైనా చెల్లైనా తమ్ముడైనా నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చు. మంచి సైనికులు ఉన్న లక్షణం నీ మాట గెలవాలి, నీ సమర్పణ గెలవాలి, నీ ప్రతిష్ఠ. అన్నయ్య ఎవడమ్మా గోంగూర అనవడం వచ్చి ఇప్పుడు అన్నయ్య ఎప్పుడు కనపడిన వాడిని తీసుకొచ్చి ఆండ్లకి ఎత్తున్నాం. కొంతమంది అంటారు, అయ్యగారు మా ఇంట్లో చెప్పరా ఫోన్ చేస్తాను. మా ఇంట్లో ఏంట్రా నీకు ఇంట్లో చెప్పేది? నువ్వు ఇంట్లో చెబితే వస్తావా? వాళ్ళు ఒప్పుకుంటే వస్తావా? నీకు రోషం లేదా? ఏమండి అపోస్తులు గోడంటే గొడవలతో సహా. దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా వెళ్ళదు భక్తి. ఇంట్లో కొంపలో గొడవ ఉండాలి, చర్చలో ఆరాధన కలిగిపోవాలి. దేవునికి స్తోత్రం. గొడవలతో జరిగే వారిది అపోస్తుల బోధంతో పెద్ద గొడవల మధ్య అద్భుతమైన దేవుని సంఘాలు స్థాపించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైన సంఘాలు స్థాపించబడ్డాయి. నేను చెబుతాను, నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ఇంట్లో గొడవ జరిగిద్ది అని తెలిస్తేనే నిర్ణయం తీసుకో. గొడవ జరగకూడదు, ఈ నిర్ణయం తీసుకుంటావు, ప్రార్థన చేయబాకు, భక్తి పొరుల్లాగా ఏమి అనకూడదని అంటారు, తంతారు. నిన్నన్నా తంతారు, నువ్వు అన్నన్నా తంతావు. ఏదోటి జరిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో జరిగిద్ది. అదేంట్రా ఇల్లేంట్రా ప్రార్థన చేస్తారా? ప్రార్థన ద్వారా గొడవలు ఇంట్లో. మళ్ళీ ఏముండదు మా ఇంట్లో గొడవ, ప్రార్థనలు ఏం గొడవలు. ఏంటో గొడవలు చేసుకుంటే ప్రార్థన లేదురా. మీకు తెలియదులేండి ఆ భక్తి. సార్ నా భక్తి మీకు తెలియదు సార్. నేను తీసుకున్న నిర్ణయం చూద్దాంటాను సార్. మా స్వప్న తల్లి ఎట్లా గొడవ పెట్టుకోకుండా ఉండమంటారు సార్, ఎట్లా అరవకుండా ఉండమంటారు సార్. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు మంచి సైనికుడు? నీ కుటుంబం అంతా, నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకమైపోతారు. ఇక్కడ మీకా చెప్తున్నారు, నీ ఇంటి వారందరూ నీకు వ్యతిరేకమవుతారు. కానీ నేనైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. అది ఇక 2వ విషయానికి వచ్చేటప్పటికి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చేతులెత్తి ప్రభువుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి? మరియు జట్టి అయిన వాడు పోరాడుచున్నప్పుడు నియమము, దేవునికి మహిమ కలుగునగా. హలో, యుద్ధ రంగంలో నిలబడినప్పుడు ఒక నియమాలు ఉన్నాయి బ్రదర్. నీకు ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేయకూడదు. అక్కడ నియమాలు ఉన్నాయి. ఏ నియమాలంటే శత్రువుని చంపాలి, లేదా వాడి చేతులు నువ్వన్నా సావాలా. ఆ నియమాలు ఎట్లా ఉంటాయి చెప్పినా, ఇప్పుడు నీ యుద్ధ రంగంలోకి వచ్చావు, పంది రంగంలో ఉన్నావు, యుద్ధం చేయడానికి నిలబడిపోయావు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు చెప్తాను, నోట్ చేసుకోండి. యుద్ధ రంగంలోకి వెళ్తే వెనక్కి తిరగకూడదు. దేవునికి స్తోత్రం. ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఆ యుద్ధ రంగంలో నిలబడ్డావు. ఒక సమర్పణలో నుంచున్నావంటే యుద్ధ రంగంలో నిలబడ్డావు. ఒక ప్రతిష్టతలో ఉన్నావంటే తమరు యుద్ధంలో ఉన్నారు. ఇప్పుడు యుద్ధ రంగంలో ఒక నియమం ఉంది. ఆ నియమం పేరు ఏంటంటే వెనక్కి తిరగకూడదు. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత, సంతకాలు అయిపోయిన తర్వాత, దేవుడు సంతకం చేసి ఆమె అని చెప్పిన తర్వాత, నిన్ను ప్రతిష్ఠించేసిన తర్వాత, ఆయిల్ పోసిన తర్వాత నియమం ఏంటి? ఫస్ట్ నియమం వెనక్కి తిరగకూడదు. సావో రేవో అక్కడే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చచ్చిపోతావు, వాడు చస్తాడా తేలాలి. వెనక్కి మాత్రం తిరగకూడదు.
ఇబ్బంది అయిపోతుంది, కష్టం అయిపోతుంది, అనవసరంగా చెప్పాను, అనవసరంగా ఇచ్చాను, వామ్మో నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అనవసరంగా మాట ఇచ్చాను, ఓరు నాయను ఓరు అమ్మో అనుకుంటూ కూర్చోకూడదు, వెనక్కి వెళ్దామన్న ఒపీనియన్ నీకు రాకూడదు. ఒక నియమం పాటించాలి. యుద్ధ రంగంలో నిలబడినప్పుడు, ప్రార్థన చేయాలని పూనుకున్నప్పుడు, మోకరించాలని పూనుకున్నప్పుడు, ప్రతిష్ఠితులు ఉండాలని పూనుకున్నప్పుడు అది ఒక యుద్ధ రంగం అని జ్ఞాపకం చేసుకో. యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత, పరిచయం చేస్తున్న తర్వాత వెనక్కి తిరగటం అనేటువంటి సబ్జెక్టు పెట్టుకోకూడదు. ఫస్ట్ నియమమే వెనక్కి తిరగకూడదు. దేవునికి మహిమ. ఇక రెండవ నిర్ణయం వచ్చేటప్పటికి యుద్ధ రంగంలోకి వెళ్తే నీ శత్రువు అంతాన్ని చూసే వరకు నిద్రపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నీ శత్రువు ఎవడో వాడి అంతమును చూసేంత వరకు నువ్వు నిద్ర అసలు కంటి నిండా హ్యాపీగా నిద్రపోకూడదు. నియమాలండి. ఇది లా అండ్ ఆర్డర్. ఇది ఒక చట్టం. ఇది ఒక చట్టం. అర్థమవుతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధ రంగంలో నిలబడిన వాడికి వెనక్కి తిరిగి వెళ్దామన్నటువంటి మైండ్ సెట్ వస్తే అది దరిద్రం. వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. నువ్వు సత్తున్నానన్నా నైగారు నేను చచ్చిపోతున్నానని వెనక్కి వెళ్ళకూడదు. అక్కడే చచ్చిపో. పవిత్రంగా పోతావు పరలోకం. అక్కడే సావు. అర్థమైందా? నువ్వు చచ్చిపోతున్నానని అక్కడే సావు. వెనక్కి రావద్దు. ఇక ఎందుకు వస్తావు వెనక్కి? ఒక మాట ఇచ్చిన తర్వాత, ఒక అభిషేకం ఇచ్చిన తర్వాత, నూనె పోసిన తర్వాత, ఒక ప్రతిష్ఠితులు నిలబడిన తర్వాత, సమర్పణలో నిలబడిన తర్వాత నువ్వు మాటలను ఏమైపోయినాయి, నీ సాక్ష్యాలను ఏమైపోయినాయి, రికార్డులతో సహా ఉన్నాయి. నువ్వు చెప్పిన సాక్ష్యం పనులన్నీ బయట పెట్టుకొని రికార్డులతో సహా ఉంటే అందరూ వింటే విశ్వాసులు నువ్వు ఎలా వెనక్కి వస్తావురా బాబు? వస్తున్నారా బాబు నిన్ను పనికి మాట్లాడదు తెలియట్లేదు నీకు. వస్తున్నారా కొంపల్లో రోడ్ల మీద? ఆలోచించండి. ఎట్లా సిగ్గు లేకుండా వెనక్కి వెళ్ళిపోతారండి దేవునికి మాట ఇచ్చి. యుద్ధ రంగంలో నిలబడిన తర్వాత నీకు తెలియదా? సామోలేమో తెలుసుకోవాలి కానీ వెనక్కి తగ్గుతున్నారు చాలా మంది. ఇంకో విషయంకి వచ్చేటప్పటికి యుద్ధ రంగంలో నిలబడిపోయి పుష్టిగా పడుకుంటున్నాడు, హాయిగా పడుకుంటున్నారు. అసలు కంటి నిండా నిద్రపోవాలి కానీ కంటి నిండా నిద్రపోకూడదు. శత్రువు అనేవాడు వాడు చచ్చేంత వరకు నిద్రపోకూడదు. కంటి నిండా ఫ్రీగా హ్యాపీగా నిద్రపోకూడదు. లెగిసిపోవాలి. అర్ధరాత్రి లెగిసిపోతావు, తెల్లారుజాము లెగిసిపోతావు. నీకు ఎప్పుడు పూనకం వస్తావు? ఇప్పుడు మధ్యాహ్నం పూనకం వస్తాయి. మధ్యాహ్నం 10ంటికి పూనకం, తినేటప్పుడు పూనకం వస్తాయి. నేను తినేటప్పుడు అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జనాల్లో మీటింగ్లు పెడుతుంటేనండి మరి ఎప్పుడు ఉదయం పట్టింది. ఉదయం టిఫిన్ చేయడానికి మమ్మల్ని అందరినీ బాగా ప్రార్థన జరుగుతున్నాయి. ఉదయం టిఫిన్లు చేయడానికి మమ్మల్ని అందరూ లేపారు. మేము బ్రష్ చేసుకున్నాం. టిఫిన్ల దగ్గర కూర్చున్నామండి. చపాతీలు నాకు ఇచ్చారు. మా వదినికి చపాతీనో పూరకాను ఏదో తేనండి. అసలు నిజంగా మీరు అప్పుడు పూనకం వచ్చేసి తినేటప్పుడు మాకు ప్లేట్లు ఎగిరిపోయి పైకి. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్తున్నా? అసలు ఏం జరిగిందో మాకు తెలియదు. అక్కడ తింటున్నాం క్యాచువల్గా జోక్గా మాట్లాడుకుంటా, అయ్యగారితో మాట్లాడుకుంటా. అక్కడ విశ్వాసులు కొంతమంది కలవడానికి వచ్చారు. ఉంటుంటానండి పరిశుద్ధాత్మ రగిలింపు వచ్చేసింది మాలో నుంచి బయటికి. ఆ చపాతి ఎవరి నెత్తి మీద పడిందో తెలియదు, ఏ బీరువా మీద పడిందో తెలియదు. భాషలు మొదలు పెట్టేసాను. అందరం లెగిసిపోయాం. దేవుని స్తోత్రం. వాళ్ళు తినేవాళ్ళు కూడా తిని పక్కన పడేసేసి మమ్మల్ని పెట్టుకోవడం సరిపోయింది. చెబుతున్నానండి, శత్రువులు చంపేదాకా సరిగ్గా తిండా, సరిగ్గా నిద్ర ఎట్ట తినబుద్ధి అవుతుందమ్మని కొడుకున్నా. సరిగ్గా యుద్ధంలో నిలబడ్డావు తల్లి. పోరాటాలు వస్తున్నాయి, అవరోధాలు వస్తున్నాయి. ఎలా జయించాలి, ఎలా చెయ్యాలి అన్నటువంటి ఒక లక్షణం, ఒక విధి నీలోకి దేవుడు తెచ్చును గాక. అది మంచి సైనికుడు లక్షణం తల్లి. ఒక మంచి సైనికుడు యుద్ధ రంగంలోకి వెళ్తే నీ శత్రువు అంతాన్ని చూసేంత వరకు నువ్వు నిద్రపోకూడదు, సరిగ్గా తినకూడదు. ఏదో కొంచెం బతకాలి కదా, లెగాలి కదా, ఓపిక చేసుకో. ఏదో కొంచెం నిద్ర. అట్లా నీ పని పూర్తయ్యేదాకా, ఆడి చచ్చేదాకా, ఆడి గోడ వినపడకుండా ఉండేదాకా నీ పోరాటం నువ్వు చేస్తూనే ఉంటావు. దేవునికి మహిమ. అసలు యుద్ధంలో నిలబడ్డానికి ఈ నియమాలు చేయాలి. నువ్వు యుద్ధం చేయడానికి నియమాలు ఉన్నాయి. మొదటి నియమం ఏది జరిగినా వెనక్కెళ్ళకూడదు. రెండో నియమం శత్రువు అనేవాడు చచ్చిందాకా నిద్రపోకూడదు, సరిగ్గా తినకూడదు. దేవునికి మహిమ చెప్పండి. ఇక మూడవ నియమం వచ్చేటప్పటికి నీ తుది శ్వాస నీలో ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండాలి. దేవునికి అందుకే అపోస్తలుడైన యేసన్న గారు అంటున్నారు, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శ్వాస వరకు. యుద్ధంలో ఏంటండి నియమం? మూడో నియమం ఏంటండి? నువ్వు చచ్చిపోయిందాక పోరాటం ఆగకూడదండి. 3 నియమాలు, బండ గుర్తులు నీ హృదయం మీద అట్లా రాసుకో. మొదటిది, వెనక్కే వెళ్ళకూడదు. నువ్వు చచ్చిపోతున్నావు యుద్ధంలో, చచ్చిపో, ప్రాణాలు ఇచ్చేయి, వెనక్కి తిరగబాకు.
తిరగొద్దు. దేవునికి మహిమ. ఈ 12 సంవత్సరాలు నా సేవా జీవితంలో వెనక్కి వచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది ఒక్కోసారి. ఎందుకు ఇది మనకు కరెక్ట్ కాదు, ఎందుకు ఈ మాటలు, ఎందుకు చిన్న వయసులో ఈ మాటలు పడాల్సి వస్తుంది, ఇన్ని తిట్లు తిట్టించుకోవాల్సి వస్తుంది, దొంగ అనిపించుకోవాల్సి వస్తుంది, ఎందుకు నాకు ఈ బ్రతుకెందుకు అని నేను వెనక్కి వెళ్ళిపోదాం, వదిలేద్దాం అనుకునేటువంటి ఊహలు నాకు వచ్చినప్పటికీ కూడా నిజంగా మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తూ నేను యుద్ధ రంగంలో స్టార్ట్ అయ్యాను. చిన్న వయసులో యుద్ధ రంగంలో నిలబడ్డానండి. ఆ వయసు నుంచి ఇప్పుడు 23 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటి వరకు నేను వెనక్కి తిరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వెనక్కి వెళ్ళి ఉంటేనండి చదువుకొని ఏదో ఒకటి జాబ్ చేసేమోనండి. 15,000 20,000 జీతం, 25,000 జీతం. మాకైతే ఏముండదు అక్కడ సీట్. అర్థమైందా? వెనక్కి వెళ్ళాలా. మీకు తెలిసి 5 సంవత్సరాలు, మీకు తెలియక ఎన్ని సంవత్సరాలు చూడండి. చెప్తున్నాను, ఈ వెనక్కి వెళ్ళలేదు కాబట్టి ఇలా నిలబడ్డా. ఎన్నో వచ్చినాయి నన్ను వెనక్కి పంపించడానికి, ఎన్నో వచ్చినాయి. పాస్టర్ల ఇంకో ఎన్ని కామిచ్చారండి, ఎన్ని అబద్ధాలండి, ఎన్ని అబద్ధాలు సృష్టించడం అండి, ఎన్ని నిందలు వేసేయటం అండి, ఎన్ని పనికిమాల మాటలండి. అయినా నోరు మూసుకొని ఉన్నాం తప్ప మేమేమీ మాట్లాడలేదు. మేమేమి ఆ రోజు మాట్లాడలేదు కాబట్టి దేవుడు ఈ రోజు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ సమస్య ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏమి మాట్లాడే వాళ్ళం దేవుడు ఇలా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మేమేమి చేయలేదు కాబట్టి నేనేమి మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను భక్తిపరుడురా, నేను పరిశుద్ధుడురా అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే తెలియజేస్తున్నాడు వాళ్ళకి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యుద్ధ రంగంలో నిలబడినప్పుడు, ప్రార్థనలో నిలబడినప్పుడు, సమర్పణలో నిలబడినప్పుడు, ప్రతిష్ఠితలో నిలబడినప్పుడు, ఇదిగో పునాదులు కలిగిన పట్టణం వైపు నేను ప్రయాణం చేయాలని నువ్వు ఒక తోడ్పాటు, నిర్మాణం, ప్రమాణం, ఒక నిశ్చితార్థం, దేవుడితో ఒక మాట ఇచ్చినప్పుడు నువ్వు సావారేవా వెనక్కి తిరగకుండా ముందుకెళ్ళాలి. అది మొదటి నియమం. రెండో నియమంకి వచ్చేటప్పటికి నీ శత్రువుని అపవాది చచ్చిపోయిందాక సరిగ్గా నిద్ర పట్టకూడదు నీకు. దేవునికి మహిమ. నీ పరిశుద్ధత కంప్లీట్ అయ్యేదాకా, నీ విశ్వాసం పరిపూర్ణమయ్యేదాకా, ప్రభు వచ్చేదాకా, నేను ఎత్తుకెళ్ళేదాకా నీకు సరిగ్గా నిద్ర పట్టకూడదు, సరిగ్గా తినబుద్ధి కాకూడదు. అదే యుద్ధం యొక్క నియమం. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి ఆయన వచ్చేదాకా, నువ్వు వచ్చేదాకా పోరాడుతూనే ఉండు వాటితో. దేవునికి మహిమ. అలాంటి వాడు ఎవరు? మంచి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ఎవరన్నా తల్లిదండ్రులు మీకు చేయి చూపించండి, ఒక మాట అడుగుతా. ఇది కఠినమైన మాట అడుగుతా, మీకు చేయి చూపించండి. తల్లిదండ్రులు మాత్రమే, తండ్రి అయినా తల్లి అయినా. మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నప్పుడు, ప్రార్థనలు సరిగ్గా చేయనప్పుడు, ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నిన్ను బాధ పెడుతున్నప్పుడు, దేవుణ్ణి బాధపరుస్తున్నప్పుడు, నా పిల్లని ఆ దాన్ని ఇరిసేయమని ఎవడైనా ప్రార్థన చేశాడు, చేసి చూపించండి. దాన్ని ఇరిసేయ్యా, కాలో ఏరు ఇరిసే, దాన్ని వాడికి ఇరిసేయ్యా అని ఎవరైనా ప్రార్థన చేశారు, చేసి చూపించండి తల్లిదండ్రులు. అది మీరు చేసే తప్పు. ఇరిసేస్తే మంచం మీద ఉన్నాడు, అప్పుడు బాధపడతాడు. అర్థమవుతుందా? మీరు చేసే తప్పు అది. వాళ్ళని ఎంకరేజ్లు చేసుకుంటా అండి. ఏమండి, పిల్లల విషయంలో మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. నీ బంధువులందరినీ చూసుకో, నీ పిల్లల్ని చూసుకో. నీ పిల్లోడు కానీ నీ పిల్ల కానీ ఏ తప్పు చేస్తున్నా, అంత వయసుకు వచ్చారు, పాపం కొట్టలేవు, నీ చేతులు రావు, చేతులు హ్యాండిక్యాప్టర్లు నీ కాబట్టి ఒక్క చిన్న ప్రార్థన చేయి. దాన్ని ముట్టి పొగరతించయ్యా, యాకోబు ఇరిసినట్టు దాన్ని తొడగూటి ఇరిసయ్యని ప్రార్థన చేయి. దేవుడే కడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీ పరువు తీసే పిల్లలు, ప్రార్థన చేయని పిల్లలు, అసలు దేవునికి అవసరం లేని నీకు అవసరమా? నా క్వశ్చన్ వర్క్ అది. ఇట్లానే ఉంటుంది ఈ బోధ, ఇట్లానే ఉంటుంది. అయ్యో పాపం అనొద్దు, ఇరిసి పక్కన పెట్టాలి ఆయనది. అయ్యో దీనికి బుద్ధి రావాలి. ఈడు మూతి 300 అంగుళాలు ముందుకు వచ్చేటట్టు కొట్టేయండి. నేను కొట్టలేకపోతున్నా, నీ నువ్వు కొట్టు. ఇష్టానుసారం అయిపోతున్నాయి కొంతమంది పిల్లల జీవితాలు. నువ్వు అలా ప్రార్థన చేయకపోవటం వల్లే విచ్చలవిడితనం అయిపోద్ది. రేపటి రోజున భక్తి కనపడదు, నరకం కనపడింది నీ కొంపలో. తల్లులకి ఇలా ప్రార్థన చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అప్పుడు కానీ బుద్ధి రాదు ఒక్కొక్కడికి. అర్థమవుతుందా? అలానే ప్రార్థన చేయండి. అలా దెబ్బ పడితే కానీ అలా మార్పు రాదు. మీరు ఎలాగో కొట్టవు తల్లే, మీరు ఎలాగో కొట్టరు. మీకు గొప్పలేగా కాకి పిల్ల, కాకి ముద్దు, శరణాలు వచనాలు రాసుకుంటా ఉంటు. అర్థమవుతుందా? కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మన చర్చిలోనే ఉన్నారు కొంతమంది.
చక్కగా ఒలుస్తారు తోలు. ఆ తల్లులకి నా నిండారా వందనాలు తల్లి. చక్కగా ఒలుస్తారు పిల్లల తోలు, చక్కగా ఒలిసి అన్ని ముస్తాబ్ చేస్తారనమాట. భక్తి విషయంలో నేను చెప్తున్నా, ప్రార్థన విషయాల్లో చెప్తున్నా, ప్రతిష్టత విషయాల్లో చెప్తున్నా, దేవుని విషయంలో అసలు నువ్వే పడుకుంటావు కొరకబెట్టి, నువ్వేం లేపిస్తావా వాళ్ళని? నువ్వు వాళ్ళు 3 గంటలకు లేకపోతే నీళ్లు కొట్టాల్సిన బాధ్యత నీది, జుట్టు పట్టి చెవు పిండి కూర్చోబెట్టాల్సిన బాధ్యత నీది. బాబు అమ్మ అయ్యా అనుకుని కుదరదు అక్కడ. అలా మీరు చెయ్యకే కదండి పిల్లలు కొంతమంది అలా తయారైపోతున్నారు. అలా చెయ్యండి. మాకు చేసేవాళ్ళు లేరు, దేవుడే మమ్మల్ని చదువుబట్టి మేలేసి తీసుకొచ్చాడు. మీరు ఎంత నేర్చుకుంటున్నా కూడా మీరు ఇంకా పిల్లలకి ఎంకరేజ్ చేసుకుంటా, పిల్లలకి ఎంటర్టైన్ ఇచ్చుకుంటా, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా అసలు అంటే ఏమి వెళ్ళానంటే ఇటు ప్రార్థన చేద్దాం అంటున్నాడంట. అటువంటి తండ్రులు మరి దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా అన్నారండి? ఏమే కానీ అన్నాడంటారు, 3 గంటలకు చేయబాక నువ్వు సిక్కిపోతున్నావు అన్నాడంటారు నాన్న. దేవునికి స్తోత్రం. ఆ నాన్న కనపడితే బతి పూలు దండేసి తీసుకెళ్ళి వెళ్తున్నారు. రేపు వారం కనపడట్లా, ఈ మధ్య 4 వారాల క్రితం. ఏమండి మాకు చెప్పేవాళ్ళు లేరు, మీకు ఏంటో చెప్పేవాళ్ళు కూడా అట్ట చెప్తారు ఏంటండి? పిల్లల్ని పండబెట్టి ఉడకవే, నీరసమైపోతున్నావే, తగ్గిపోతున్నావే, నువ్వే అంటే వాళ్ళకి సానుభూతి ఇంకా పెరిగిపోద్దమ్మా. నువ్వు ఎంకరేజ్ చేయమాకమ్మా, అది తెచ్చినా ప్రార్థన చేయమనమ్మా, యుద్ధంలో ఉందమ్మా, బాగోపోయినా చేయమనమ్మా, నీకు దండం పెడతా. నువ్వు చెప్పిన మాట ఒకటి తీసుకుంటాడు, నువ్వు చెప్పేది అది ఒకటి తీసుకుంటుంది. అది తీసుకొని మా అమ్మే ఎంకరేజ్ చేస్తుందిగా, పడుకున్నాం శుభ్రంగా. మీ పిల్లల కంటే మీరు 3 గంటలకు లెగుతారు ముందన్న వాళ్ళు చేసి చూపించండి. పిల్లల కంటే మేమే ముందు లెగుతామండి అన్నాం. మరి అది మీరే మొండి సరఫాలు అవుతారు, ఇంకా గటముండి సరఫాలు అయిపోరు. ఏమమ్మా నీ పిల్లల్ని అంటానికి లేదు. ఇప్పుడు నువ్వు లెగిసి నీ పిల్లల్ని ఏమైనా నీళ్లు పోసినా లేకపోతే ఏంటే నీ బుద్ధి లేదా అంటానికి బాగుంటుంది. నువ్వే లేక ముందర గుమ్మటం వాళ్ళు పడుకుంటున్నావు. నేను చెప్పలా, ఆదివారం ఒక్కరోజే, ఆదివారం తర్వాత బుధవారం దాకే మళ్ళీ అది కనపడదు మన జీవితంలో. తెల్లారుజాము లెగాలి అని చెప్పా, 3 నుంచి 4 దాకా ఖచ్చితంగా ప్రార్థన చేయాలమ్మా, నువ్వు ఎప్పుడు చేసినా చేయకపోయినా అని చెప్పా. 5 లోపు సూర్యుడు రాకముందేనమ్మా ఇక నీకు ప్రయోజనం ఉండదని చెప్పా. నువ్వే లెగట్లా. ఏమండి మా అమ్మ నాన్న కంటే నేనే లెగుతున్నాను అన్నది చేసి ఒప్పించండి ముందు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ తల్లులకి సిగ్గు వచ్చిందిరా ఈ పూట. అమ్మ సిగ్గుతో తొలగించుకోండి అమ్మా, మీ బతుకులు ఎందుకమ్మా? వయసులో పెద్దవాళ్ళు, దేవుని స్తోత్రం. ఎందుకమ్మా జీవితాలు, కొన్ని జీవితాలు కొంతమందికి పిల్లలు చెప్పాల్సి వస్తుంది తల్లిదండ్రులకి. కాకపోతే మీరు ఎట్లా ప్రార్థన చేస్తారంటే, ఇంట్లో ఎవడు దేవుడి మాట విన్నోడున్నా యుద్ధ రంగంలో నిలబడిపోయి వాయమో పరిచర్య చేసే పిల్లలు తీర్మానాలు చేసుకున్నారు. తల్లులారా మీరు నిద్రలో పోకూడదు, వాళ్ళు చేస్తున్నారో లేదో చూడాలా, మీరే లేపాలా, మీరే బూస్టింగ్ ఇవ్వాలా, మీరే ప్రార్థనలకు పంపించాలా, మీరే ప్రార్థన చేయమని చెప్పాలా. వాళ్ళని కృంగదీయబాకండి, మీరు సపోర్ట్లు చేయబాకండి. ప్రార్థనలో ఫుల్ సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఏది బాగున్నా బాగోపోయినా ఇరుసు కూర్చోబెట్టండి ప్రార్థనలలో, అప్పుడు సెట్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునగా. మీ కుటుంబం బాగుంటది. అర్థమైందా? మేము చేయట్లేదా, ఇప్పుడు నాకు బాగాలేదు, నా తల్లి ఏమంటది, ఎవరికి పడుకోరా బాగాలేదు అంటది. చెప్తున్నా, వాళ్ళకి అంత అవగాహన లేదు. వాళ్ళకి నా అంతటికి నేనే. ఇప్పుడు మీ పిల్లలంతటికి మీరే చేయలేరు, వాళ్ళంతటి వాళ్ళు చేయలేరు. ఆ దృష్టిలో వాళ్ళు రాలా. నువ్వేం చేయాలంటే మనం లేపాలి, ఎంకరేజ్ చేయాలి. ఎవరే 3 గంటలు లేగాలి, ఎవరే నువ్వు ప్రార్థన చేయాలి, ఎవరే నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి. నువ్వు తీర్మానం తీసుకున్నావు, ప్రతిష్ఠించుకున్నావు, సమర్పించుకున్నావు, సేవలో నిలబడ్డావు, నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, ఆయనకి అనుగుణంగా వెళ్ళాలి. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, చావైనా రేవైనా మనం చచ్చిపోవాలి. అరే లెగరా, లెగమ్మాయి, లెగిసి ప్రార్థన చేయి. నువ్వు బాగోపోతే బాగుంది, లే, 10 నిమిషాలు నువ్వు కూర్చో, 5 నిమిషాలు నువ్వు కూర్చో, జ్వరం వచ్చినా పర్లా, డోలోసిస్ 55 చేసి గొంతులు వేసి దిగపోయినా కూర్చొని ప్రార్థన చేయమను. సానుభూతి చూపిస్తావు, పనికి మన సానుభూతిని పిల్లలకు నువ్వు స్వప్నాథ పుత్రుడు నేనే. నువ్వే వాళ్ళ మీద బాధపడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారమ్మా. పిల్లలు నాశనం చేస్తుంది మీరే. నా దగ్గర ఉన్న 11 మంది పిల్లల్ని నేను 100% చెబుతా, నాశనం చేస్తుంది తల్లిదండ్రులే. 4 తన్ని ఆడు గోడకేసి బుద్ధి అంత గొప్ప పెట్టి నా దగ్గర తీసుకొచ్చి దగ్గర కొట్టా, నేను ప్రార్థన చేసి తగ్గేటట్టు అని చెయ్యాలి. ఇవేంటమ్మా తల్లి, నాకు స్తోత్రం. నేను తిట్టుకోబాకండి తల్లి, నీకు వందనాలు చదువుతున్నా. ఇరిసిపడైనయా అండి అసలు ఆడికి పద్ధతి ఉండట్లేదు. పాపం జయరాజు గారు చెప్పినా కూడా ఆడికి ఎట్ట చేస్తున్నాడు అంటే ఇరిసయ్యా అండి, నా మాట కూడా ఎంటలేదని ప్రార్థన చేయమని రిపోర్ట్ చూద్దాం. దేవుడు మీకు అట్లాంటి ప్రార్థన చేసిన మనసు ప్రభు ఇచ్చిన దాకా మీకు ఉన్నారండి తల్లిదండ్రులు ఉన్నారు. చిన్నపిల్లలకి ఒక అక్క పేరు నేను చెప్పను, కొత్తగా పొగుడుతున్నారు అనుకుంటారు. గిరిపురం వస్తుందామా,
చిన్న పిల్లలకండి పాపం అన్నం పెట్టకపోతే ఎట్టుంటుందండి? ఆడి ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టదంట. తినవే తిను అది ప్రార్థన చేయకపోయినా ఎందుకు పెడతామమ్మా? దౌర్భాగ్యం. జ్యూసులు తాగవే, తగ్గిపోతున్నావే, చాలు. మరి ప్రార్థనకి ఇవన్నీ ఉండవు. మిక్సీ జార్లో వేసి దాన్ని గిర్రం తిప్పేది పోక జ్యూస్ తిప్పి దానికి ఇస్తావా? నిన్ను దన్నాలమ్మా దేవుడు ముందర, నిన్ను దన్నాలమ్మా. నిన్ను దంతే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ప్రార్థన చేయమంటారా నిన్ను దన్నమని? ఏలియా ప్రార్థన చేశాడు, మూసేయమంటే మూసేశాడు. మామూలు విషయం కాదు అది. దైవజనుడు వాక్కు రూఢిపరుస్తాడు. వేషాలు ఏమానండి, ఏది చెప్తే తినేస్తాడా దేవుడు వింటాడు. మూసయే 3.5 సంవత్సరాలకు బుద్ధి రావాలన్నాడు, మూసి పడేశాడు. నిన్ను దంతే వాళ్ళకి బుద్ధి వస్తుంది. నాకు తెలిసి వాళ్ళ కాదు, ఫస్ట్ నిన్ను దన్నాడు దేవుడు. వాళ్ళకి బాగోపోతే జ్యూసులు పట్టివ్వా, అది గజ్జయ్యా వీడికి ఇజ్జయ్యా. అది ప్రార్థన చేయకపోతే పొడుకోరా. మరి మీ ఆత్మీయులైన తల్లిదండ్రులందరికీ నాకు వందనాలు తండ్రి. మీరేం తల్లిదండ్రులు నాకు అర్థం కావట్లేదు. మాకు లేక బాధపడుతున్నామండి. మాకు లేక బాధపడుతున్నాం. మీకు అన్నీ తెలిసి మీరు చేయలేకపోతున్నారు. ఈ రోజున మరి ఎంతమంది పిల్లల్ని ఒక లైన్లో పెడతారో దేవుడు మిమ్మల్నే చూసుకును గాక. చిన్న పిల్లవాడండి పాపం, నాకు ఎంత బాధ వేసింది. ఆడికి ఫుడ్ కట్టంటండి, ఆడి ప్రార్థన చేస్తేనే ఫుడ్ పెట్టిద్దంటండి. మహాతల్లికి నా చేతులెత్తి ఒక లైవ్ ప్రోగ్రామ్ మరి కారణంగా నేను వాళ్ళకి వందనం చెప్తున్నా. యూట్యూబ్లో చూసినప్పుడు చూడు తల్లి, నీ గురించి చెప్తున్నాను నేను. ఆ తల్లికి వందనమమ్మా. మిగతా తల్లులందరూ మన చర్చలలో తయారవ్వాలమ్మా. నువ్వంటావు మొక్కయి వంగనది మానేది, మొక్కయి వంగనది మానయ్య వంగుతుందా అంటావు. నువ్వు నాకేం సెటర్ వేసేదాన్ని నువ్వు. అయ్యా ఈ మాట చిన్నప్పుడే నువ్వు వస్తే, చిన్నప్పుడే మా బజార్ నువ్వు పడితే ఆయన ఉంచుకునేదానిగా. ఇప్పుడు నాకంటే తాడి చెట్టోడు అయ్యాడయ్యా. ఆడెనడు అంటే ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేయని సవాలు ఇస్తున్నారుగా. గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని మొత్తం బయట కుంగంతా కప్పుకొని బాగా నిద్రపోయి ప్రార్థన చేయి. ఆడికి నువ్వు చుక్కలు చూపించాయి, ఆడికి దాన్ని నువ్వు కొట్టయ్యా. ఇప్పుడు ఎదిగిపోయారు దాన్ని, వాడిని ఏమనలేను. నా మాట ఇంట్లో నువ్వే వాడిని విరిచేసే యాకోబు నీడ్చినట్టు ప్రార్థించే. నువ్వు ఆత్మీయురాలు అయితే ఆత్మీయుడివైతే అలా ప్రార్థన చేయి. లోకానుసారులు అయితే లోకానుసారైన బుద్ధులు ఉంటే అట్లా వదిలేసింది పిల్లలు నాశనం అయిపోతారు. ఖచ్చితంగా చెప్తుంది. సరైన భక్తి జీవితంలో ఎదగరు. ఇప్పుడు నీకు విషయం చెప్పనా, నీ ఫ్యామిలీస్లో ఉన్న అందరి పిల్లల కంటే నీ పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అవునా కదా? ఆ విషయం నీకు తెలుసు. నీ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత నీదే. మీ కుటుంబం అంతా నీ పిల్లల మీద పడి ఏడుస్తుంది. నేను అందరికీ చెప్తున్నా, అందరి తల్లిదండ్రులకు చెప్తున్నా, ఈ చర్చకు వచ్చే ప్రతి పిల్లల మీద నీ కుటుంబాలన్నీ పడి ఏడుస్తున్నారు. ఎందుకంటే నీ పిల్లలు ఎవరిని ప్రేమించి ఎవరిని ఎత్తుకొని, నీ పిల్లలు ఎవరిని ఎత్తుకొని దేవతని ఎత్తుకొని వెళ్ళట్లా. నీ పిల్లలు ఇంకోటి స్టార్టింగ్లు చేయట్లా, ఇప్పుడు అది ఏడుస్తున్నారు. నీ పిల్లలు కూడా చెడిపోవాలి, నీ పిల్లలు కూడా నాశనం అయిపోవాలి. నీ బంధువుల పిల్లలందరూ రక్త సందుల పిల్లలందరూ ఎట్టబడితే అట్ట ఉన్నారు. నీ పిల్లలు కూడా అట్లా అయిపోవాలని ఏడుతున్నారు. నువ్వు నమ్మినా నమ్మపోయినా నువ్వేం చేయాలంటే నీ పిల్లల్ని కాపాడుకుంటా యుద్ధ రంగంలో నిలబడినోడిని, వరే నువ్వు చచ్చిపోనైనా చచ్చిపోగానే వెనక రావద్దని నువ్వు వాళ్ళని ప్రోత్సహించదు గాక. అర్థమవుతుందా? చాలా మంది నీ కుటుంబం మీద నీ పిల్లల మీద ఏడుస్తున్నారు. నా దగ్గర పరిచయం చేసే ప్రతి పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్తున్నా, నాకు వచ్చిన దర్శనం అది. నేను బహిరంగంగా చెప్తాను. నేను మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఏడుస్తున్నారు మీ మీద పడి. నీ పిల్లలు బాగున్నారు, నీ పిల్లలు ఎవరికి చాటింగ్లు చేయట్లా, రోడ్ల మీదకి రావట్లా, పరువులు పోవట్లా, వాళ్ళు ఎవరిని ప్రేమించట్లా, ఈడు ఎవతనో ఎత్తుకొని వెళ్ళిపోవట్లా. ఎందుకు వెళ్ళిపోవట్లేదని చూస్తున్నాడు. ఇప్పుడు మీ అన్నయో మీ తమ్ముడో మీ వదినో ఎవరో వాళ్ళకి నా మీద చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట తీసుకొచ్చి చెబుతున్నా. మీరు చక్కగా నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచాలంటే కొడతావో తిడతావో ప్రార్థిస్తావో ఏం చేస్తావో చెయ్యి. బాగున్నప్పుడు ఎంత కేర్గా చూసుకుంటావో ప్రార్థనలో కూడా అంత కేర్గా చూడాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కాబట్టి యుద్ధ రంగంలో నిలబడినప్పుడు 3 నియమాలు. ఫస్ట్ నియమం ఏంటి? వెనక్కి తిరగొద్దు. అసలు ఏదొచ్చినా తిరగకూడదు. చావే వచ్చినా వెనక్కి వెళ్ళకూడదు. రెండవది, శత్రువు అంతం చూసి అంతవరకు సరిగ్గా నిద్రపోకూడదు, సరిగ్గా తినకూడదు. ఇక 3వ దగ్గరికి వచ్చేటప్పటికి నీ తుది శ్వాస ఉన్నంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇక 3వ విషయం 4వ విషయం చెప్పి ముగించేస్తే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. దేవునికి మహిమ చెప్పండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. ఆమె నన్ను ఎందుకు అంటలేదో మీరు అర్థమైనట్టుంది. దేవునికి స్తోత్రం.
యెహోవా పని ఎవరే చేస్తే నువ్వు ఫస్టే నిర్ణయించుకొని చేయి. ఆ దమ్ముందా, సత్తా ఉందా, నిలబడగలవా, చేయగలవా, ఓకేనా, మాటివ్వు. లేదు మాటిచ్చి అశ్రద్ధగా చేసామనుకో, అయ్యగారు 2 గంటలు ప్రార్థన చేస్తాను అయ్యగారు, మీ పక్షంలో మాటిస్తున్నా, బలిపీఠం ఎదురుగా మాటిస్తున్నానని చెప్పి గంట ప్రార్థన చేసి పడుకున్నాం అనుకో, ఆడి మీదకి ఏమొచ్చేద్దంట? శాపం. నీ బలం ఎంత, నీ సామర్థ్యం ఎంత, అంతవరకే మాట్లాడు, అంతకు మించి పోబాకు. అంతకు మించి పోయావా అశ్రద్ధగా చేయొద్దు, చాలా జాగ్రత్తగా చేయమని ప్రభు పేరిట మనం చేస్తున్నా. యెహోవా కార్యం ఇది, నా కార్యం కాదు, నేను చేయమంటే చేయడం కాదు. నీ ప్రార్థన నువ్వు పరలోకానికి వెళ్ళే ప్రార్థన. ఒక మంచి సైనికుడు ఏంటంటే యెహోవా కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడు. దేవుని స్తోత్రం. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎందుకు చేస్తావు? నిద్ర వస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తే పడుకో. ఎందుకు ప్రార్థన చేస్తున్నా? ఆహా దేవ స్తోత్రం స్తోత్రం, సో ఇచ్చానా ఆవలించుకొని పడుకోండి. ఎందుకమ్మా నోరు కప్పలాగా తెలిసి ప్రార్థన చేస్తా? నువ్వు ప్రార్థన తక్కువ, ఆవులెంతలు 80. నువ్వు లెక్కేసుకొని ప్రార్థన చేసేటప్పుడు ఆవులెంతలు ఎన్నొద్దిగా ఇట్ట కదిలే ఎన్ని సెకండ్స్ కదులుతున్నావు లెక్కేసుకో. కాలు మార్చి కాలు తీసేది ఎన్ని సెకండ్స్ లెక్కేసుకోమ్మా. ఈ దరిద్రం అంతా ప్రార్థనలు చేసి అశ్రద్ధగా చేసుకుంటా. ప్రార్థన సరిగ్గా చెయ్యు, ఉపవాసం సరిగ్గా ఉండవు, మందిరానికి సరిగ్గా రావు, అన్ని అశ్రద్ధ అన్ని అంటే ఒక నిర్లక్ష్యంగా చేస్తావు దేవుని పనులు. అదే నీ పని వచ్చి డబ్బులు వచ్చే పని చేయి. నువ్వు డబ్బులు వచ్చే పని నిర్లక్ష్యంగా చేస్తారు ఎవరైనా? అమ్మో దీనికి ఏ డబ్బులు రావు, పైపించి ఆరోగ్యమే పోతుంది కాబట్టి నిర్లక్ష్యంగా చేస్తావు. నీ పిచ్చి మొహం పరలోకం అంతా ఆస్తిని కూడబెట్టుకోవాలన్న విధానం నీకు తెలియదు. ఈ డబ్బు నీకు కనపడదు. పరలోకం అంతా ఆస్తిని సమకూర్చుకుంటూ ఉండాలి, బహుమానాన్ని పెంచుకుంటూ ఉండాలి, కిరీటాన్ని పొందుకోవాలి. ఇది కనపడని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కనపడే డబ్బు వస్తుందని చెప్పేసి దాని కొరకు ఎంత బాగోపోయినా చేస్తావే, మరి దేవుని పని ఎందుకమ్మా అశ్రద్ధగా? ఒకవేళ అశ్రద్ధగా చేస్తుంటే నువ్వు అది డ్రాప్ అయిపో. నువ్వు ఆ నిర్ణయం తీసుకోమాకు. నువ్వు చెయ్యలేమన్నప్పుడు చెయ్యొద్దు, మానే. నువ్వు చేస్తానని చెప్పి నువ్వు అశ్రద్ధగా చేసుకుంటా, నువ్వేదో ఏదో చేసుకుంటా ఉంటే నువ్వు శాపగ్రస్తుడే. నువ్వు తెచ్చుకుంటున్నావు అదంతా కూడా. ఇక నేను చెప్పట్లేదు. మంచి సైనికుడు దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడు. ప్రార్థన చేసినా శ్రద్ధగా చేస్తాడు, ఉపవాసం ఉన్నా శ్రద్ధగా ఉంటాడు, మందిరానికి వచ్చినా శ్రద్ధగా ఉంటాడు, స్తోత్రాలు చెప్పినా శ్రద్ధగా చెబుతాడు, చప్పట్లు కొట్టినా శ్రద్ధగా కొడతాడు, ఆరాధన చేసినా శ్రద్ధగా చేస్తాడు. అయోమయంగా చేయరమ్మా. నీకు నాకు అయోమయంగా చేసిన శాపాన్ని తెచ్చుకుంటా ఉన్నావు. ఈ రోజున బ్రతుకులు మార్చుకోండి. మంచి సైనికుడు, దేవుని యొక్క సైనికుడు ఎలా ఉంటాడంటే ఆయన కార్యాల్లో చక్కగా శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనస్సును పెట్టి పని చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనస్సు పెట్టి అక్కడ నీకు రూపాయి వచ్చే పనికి ఎంత శ్రద్ధగా చేస్తావు. ఒక్కోసారి మంచినీళ్ళు కూడా తాగో తెలుసా? పనిలో పడిపోయామంటే నన్ను క్షమించాలి, నీవన్నీ నాకు ఎవరు చెప్పలేదు, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు ఇక్కడ. నువ్వు పనిలో పడిపోతే మంచినీళ్ళు కూడా గుర్తుండవు తెలుసా? ప్రార్థనలో పడితేనే వస్తాయి నీకు మంచినీళ్ళు. ఆవులెంతలు వస్తాయి. అసలు నిజంగా ఎంత చండాలమైన ప్రార్థనలు అండి అవి. తెల్లవారుజామున ఆవులించుకుంటూ ప్రార్థన చేశారు కొడుకునుకోండి. ఎందుకు తెల్లే? ఆ దిష్టిమోహం దేవునికి పొద్దున్నే, ఆ దరిద్రమోహం చూడటానికి ఈ ఆవలింతలు చూడాలా దేవుడు? 3 గంటలు లేదు ప్రార్థన చేయమంటే ఆవలించి చేసేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీరెందుకు చెబుతారు? చెప్పరు. ఆవలించుకుంటా ఇటు అటు చదువుకుంటా పొద్దున్నే లేచి మొహం కడుక్కోండి, నిద్ర రాదు. అర్థమైందా? కొంతమంది పుణ్యాత్ములు డైరెక్టర్గా దూకుతారు రంగంలోకి. మొహం కడుక్కొని రంగంలోకి దూకండి. మొహం కడుక్కోపోతే నిద్ర వచ్చేది, ఆవలింతలు వస్తాయి, సతమతం అయిపోతుంది. అది జ్ఞాపకం చేసుకో. దేవుని పని చేసినప్పుడు శ్రద్ధగా చేయి, లేకపోతే శాపం వచ్చింది. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు శ్రద్ధగా ఆయన పని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 4వ విషయంకి వచ్చేటప్పుడు దాని పక్కనే ఉంది చూడండి. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును గాక. ఏంటంట? రక్తము ఓడ్చకుండా ఖడ్గం దూసేవాడు. ఒరే నువ్వు యుద్ధం చేసేటప్పుడు రక్తము ఓడ్చాలంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రార్థన చేసేటప్పుడు గెత్సెమనేలో ఆయన చెమట గ్రంథుల్లో నుంచి ఏమొచ్చిందంటండి? రక్తం వచ్చినంతగానో మొరపెట్టాలని ప్రభు చెప్తున్నారు. రక్తం పక్కన పెట్టు, చెమటలు గారేంతగానో మొరపెట్టగలుగుతున్నావా? ప్రార్థన చేసేటప్పుడు ఏసీ 18లో పెట్ట, హై కూలింగ్లో పెట్ట. ప్రార్థన చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వేడి మన మీదకి వచ్చినప్పుడు శరీరం అంతా డల్ అయిపోద్ది, శరీరం అంతా ఒక చెమటలతో కూడిపోద్ది. చెమటలు తగ్గడానికి ఏసీలు పెంచా, ఫ్యాన్లు స్పీడ్లు పెంచా, 2లో ఉన్నదాన్ని 4లో పెట్టి 5లో పెట్టి ఈ సౌకర్యాలు చూసుకొని చేయమాక.
అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఏంటి రక్తము ఓడ్చకుండా నువ్వు కట్టుకుని కూడదంట. రక్తము ఓడ్చాలంటే కనీసం చెమటన్న దేవుని కొరకు కార్చాలి. ప్రార్థన అనుభవం. ఎందుకంటే నేను పిల్లలకు నేర్పిస్తాను, మిమ్మల్ని అందరికి నేర్పించలేదు. 21 రోజు దాంట్లో పడేలా కర్మాగారం లాగా ఉంది కదా అది, ఆ చర్చి, తిరుపురం చర్చి. 21 రోజు నొక్కిపోయారు బెడ్లో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చెమట గ్రంథంలోంచి చెమట బయటికి రావాలా, ఆయాసాలు బయటకు వచ్చేయాలా, బీపీ షుగర్లన్నీ బయట పడిపోవాలి. దేవునికి స్తోత్రం. అన్ని బయట పడిపోతుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు హాయిగా ప్రశాంతంగా, కొంతమంది హాయిగా ప్రశాంతంగా ప్రార్థన చేస్తారు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బ్రదర్కి ప్రార్థన చేసి వస్తుంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే ఎవ్వరు ఇలా ప్రార్థన చేయాలి, మీరు ఎందుకంత గట్టి కలుపుతున్నారు అన్నాడు. బ్రదర్ మీ వయసు ఎంత అన్నాడు. 23 years అన్నాడు. 23 years కింద అరుస్తే 30 years కి గొంతు ఉండదు అంటున్నాడు. ఉండకపోయినా పర్లేదురా, రక్తము ఓడ్చకుండా నేను యుద్ధం చేయనురా బాబా. నా గొంతు ఓకల్ కార్డ్స్ చూసుకొని, దువ్వుకున్న జుట్టు నలపకుండా, వేసుకున్న ఇస్త్రీ బట్టలు నలపకుండా, ఒరే నాకు యుద్ధం చేయడం రాదురా, యుద్ధం చేస్తే నీ చెవులు బయలుపోవాలా, నా నోరు పోవాలని జరగాలిరా బాబా అన్న. దేవునికి స్తోత్రం. దెబ్బకుంటే అంటున్నాడు, మీతో మాట్లాడలేకపోతున్నాను, నా మైండ్ బ్లాక్ అయిపోయి. ఏంటి యుద్ధం చేతి ఎట్ట చేయాలండి? ఓ ప్రభువా, ఈ కొంతమంది ప్రార్థన చేస్తారండి, నేను ఎవ్వరిని విమర్శించట్లేదు, అది కరెక్ట్ ప్రార్థన. కొంతమంది అంటారు అంత గట్టిగా చేస్తేనే వింటారా ప్రభువు, చిన్నగా చేస్తే వింటారు. ఎందుకు వినరు? కానీ యుద్ధం చేయడం వస్తే యుద్ధం చిన్నగా చేయి, నీ మెడ ఎగిరిపోతుంది. చిన్నగా చేస్తే ఫాస్ట్గా ఫోర్స్గా దూసుకుంటా, కాలు దువ్వుతా, ఎరగబడిపోయి తోకాలి. అది యుద్ధం. నా ప్రార్థనలు ఎప్పుడు కూడా పోరాటం కనబడింది. ఎప్పుడు ప్రశాంత ప్రార్థన అసలు నాకు నచ్చదు. ప్రశాంత ప్రార్థనలు నాకు నచ్చవు. ఎప్పుడు యుద్ధం, వారు జరగాలి. అపవాది గాడికి నాకు వారు జరిగితే మొత్తం అంతా ఆల్నైట్ ప్రేయర్ ఉంటుంది కాదు, గందరగోళం ప్రేయర్ జరిగిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీరసం ప్రార్థనలు, స్లో ప్రార్థనలు, విశాల ప్రార్థనలు. నాకు అందుకే స్లో పాటలు పాడితే, అంటే నేను పాడను, నా నోట్లోంచి ఎప్పుడు స్లో పాటలు మీరు అంతగా వినుండరండి. ఎక్కువ ఫాస్ట్ పాటలు, ఆనందంతో గంతులు వేస్తూ ఆర్భాటంతో, ఒకవేళ స్లో అయినా ఒక్కోసారి ఫాస్ట్గా నేను ఎత్తుకొని ముందుకు కొనసాగిపోతామంటే. మరి యూట్యూబ్లో చూసినా అక్కడ స్లోగా ఉంటుంది పాట, ఇక్కడంతా ఫాస్ట్ అవ్వాలి. ఇది యుద్ధం. మరి ఆడు చచ్చిపోవాలని నా కోరిక కదా, ఆడు చావాలి, ఆడు మెడ తెగిపోవాలి. నాకు నీకులాగా ప్రార్థన చేయడం రాదు నాకు స్లోగా. కానీ అండి ఆ వ్యక్తి మాట్లాడాలి. ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ అంటే, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, నీ గొంతు పోయిద్దా అంటున్నాడు ఆ దురాత్మ గడి. 30 సంవత్సరాలు నాకు గొంతు ఉండదంట, ఆడు చెబుతున్నాడు. నాకు ఉండపోతే ఏంటి, ఉన్నంత వరకు వాడుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును. ఉన్నంతలో గొప్ప కార్యాలు చేయాలండి. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయ్యవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. నువ్వు ప్రార్థన చేస్తే వారు పెరగాల, నువ్వు ప్రార్థన చేస్తే స్లోగా ప్రార్థన చేసి బాగా పడుకున్నావు అనుకో, నీ మీద శాపం వచ్చేస్తాయి. ఖడ్గం దూసావా, అపవాదతో పోరాడుతున్నావా, ఏదైనా సమస్యతో పోరాటానికి కూర్చున్నావా, గట్టిగా గొంతు చించుకొని వెలుగెత్తి ప్రార్థన చేయాలి. చెమట కారి మొత్తం కింద నేల తడవాలి. ఆడన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ప్రార్థన ఏమి, నువ్వు డవేలను నువ్వు పడిపోయిన నీ మీద నీళ్ళు జల్లుతారు. నువ్వు ప్రార్థన ఆపు మాక. గోడను పట్టుకుంటావు, చైరు పట్టుకుంటావు, ఏది పట్టుకుంటావు, మోకరించి అయ్యా అబ్బా ప్రభు అని నువ్వు మొర్ర పెట్టావంటే శ్రమ. శ్రమ అన్నా దూరం అయిపోవాలి, నువ్వన్నా దూరం అయిపోవాలి. రెండిట్లు ఏది జరిగిందా కూడా నీ యుద్ధం నుంచి బయటికి రాకూడదు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని యుద్ధాలు అలా చేస్తే, ఇంటి దగ్గర యుద్ధాలు నేను అలా చేశాను అనుకోండి, ఆడు దూరం అయిపోతాడుగా, నేను ఎప్పుడు దేవుడికి దూరం అయిపోలేదంటే. కొన్ని శ్రమల కోసం నేను కూర్చుంటా, మోకరిస్తా, అయ్యా ఈ శ్రమ వచ్చిందయ్యా, నీ యుద్ధం చేస్తేనంటే ఆ శ్రమ దడుచుకొని పారిపోతా. నేను మాత్రం దిగనండి, మోకాళ్ళు దిగనండి. ఇదిగో నేను మీ కొరకు వాక్యం చెప్పాలని, ప్రత్యక్షతలు తీసుకురావాలని, ఇదిగో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఇది నా ముందేసుకుని ఉంటున్నా. ఎందుకండి? రక్తము ఓడ్చాలి, లేకపోతే ప్రత్యక్షత రాదు. ఈ రక్తము ఓడ్చకపోతే ఖడ్గము దుయ్యకూడదు, ఎందుకంటే శాపగ్రస్తుని అవుతా. వాక్యం ప్రిపేర్ అవ్వకుండా వచ్చి నంగి మాటలు నీకు చెప్పకూడదు, నీ శాపగ్రస్తుని అవుతా. ఈ వాక్యం నీకు చెప్పాలంటే అర్ధరాత్రులు దీన్ని నా ముందేసుకొని తెల్లవారుజాము దాకా దీనికి అలా చూసుకుంటూ కూర్చుండిపోవాలి. నా కష్టం లేకుండా యుద్ధం చేయట్లా, నేను నా చెమట ఓర్చకుండా యుద్ధం చేయట్లా. నేను మీ దగ్గరికి వాక్యం తీసుకురాట్లే. మీకు తమాషాగా ఉండొచ్చు, ఆటలుగా ఉండొచ్చు, ఫ్యాన్ల కింద కూర్చొని చక్కగానే వింటున్నారు మీరు. కానీ ఈ వర్తమానం వెనకాల జయరాజ్ అనే రక్తం ఓడ్చిపోయిందండి. చెమట గ్రంథుల్లోంచి చెమట బయటకు వచ్చిందండి. జయరాజు యొక్క ఆత్మనాదం బయటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్తమానం వెనక ఎంత చెమట కారుతుందో, ఎంత ప్రయాస వ్యర్థమైపోతుంది, ఎంత రక్తం ఖర్చయిపోతుందో మీకు తెలుసా? మీకు తెలియదు.
మీకు అన్నిటికీ తెలియదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నానన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం నీ దగ్గర దాకా రావటానికి నా రక్తము ఊడ్చి ఖడ్గము దూస్తున్నా నీ దగ్గరకు వచ్చిన దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను కూడా ఒక ఎర్రైస్తో నింపుదామని, నిన్ను కూడా ఒక ఆత్మ పూర్ణుడిగా చేయాలని, నిన్ను కూడా ఒక మంచి సైనికుడిగా తయారు చేయాలని నా ఉద్దేశం. మరి నీ ఉద్దేశం ఏంటో తెలియజేస్తారా? ఏమండి మీ ఉద్దేశం ఏంటండి? నా ఉద్దేశం ఏంటంటే మీరు మంచి సైనికులుగా తయారవుద్దాం. ఏమండి జెరూషా గారు మీ ఉద్దేశం ఏంటి? సుశీల గారు ఏం మాట్లాడట్లా? ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మరి నా ఉద్దేశం మీరు మంచి వరే ఏంద్రా అటు చూస్తున్నాను స్ట్రీట్నా అవుదామా అవ్వద్దా? మరి చెప్పమైందయ్యా. ఓ నా దైవజనుడు ఆశ మంచి సైనికుడు అవ్వాలి, నేను కూడా మంచి సైనికుడు అవుతాను అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా రక్తం ఊడ్చాను మంచి సైనికుడు కావాలని కట్టుకుని చూశాను. ఇప్పుడు నీకు కూడా రోషం మెరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. నేను యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా తయారవుదుముగా. మంచి సైనికుడు ఎలా ఉంటాడు చెప్పండి. అయిపోయింది. ఒకటి ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఎవరు ఎటుపోయినా వీడి పని మాత్రం నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు నాశనం అయిపోతున్నా కుటుంబం వాళ్ళే ప్రార్థన చెప్పి వీడు మాత్రం లేచి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ చెప్పండి. కుటుంబం వాళ్ళు ఎవరో ప్రార్థనకు రాకపోయి వీళ్ళు మాత్రం ప్రార్థనకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళ కుటుంబ సభ్యులతో వీడికి పని లేదు. ఎందుకంటే వీడి పని ఇప్పుడు నిలబడే ఉంటుంది. ఎందుకంటే వీడి లోక జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. అది మొదటి మాట. మంచి సైనికుల్లో ఉన్న లక్షణం. రెండో లక్షణంకి వచ్చేటప్పటికి నియమం ప్రకారం యుద్ధం చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేస్తానంటే కుదరదు నాన్న. నువ్వు ఒకసారి యుద్ధం చేయాలంటే నియమాలండి. ఆ నియమాల పేర్లు చెప్పండి. యుద్ధంలో నిలబడ్డామంటే అస్సలు సచ్చిన వెనక్కి వెళ్ళకూడదు. రెండవది శత్రువు అంతాన్ని చూసేదాకా నిద్రపోకూడదు, సరిగ్గా తినకూడదు. మూడవది తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉండాలి. ఓకేనా? అది రెండవ పాయింట్ కిందకు వచ్చేసింది. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి యెహోవా కార్యం ఎలా చేయాలి? శ్రద్ధగా చేస్తేనే యెహోవా కార్యం చేయాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అర్థమైందా? శ్రద్ధగా చేయి, లేకపోతే ఏమొచ్చేస్తాండి మన మీదకి? శాపం వస్తుంది. నేనల్లా అక్కడ ఇర్మియా భక్తుడు అన్నాడు, యెహోవా కార్యము శ్రద్ధగా చేయకపోతే శాపము వచ్చును గాక నాయన గాక అన్నాడు. నువ్వు ఆమెనంటే నీ మీదకి వస్తుంది. నువ్వు అనకపోయినా వచ్చింది. నువ్వు శ్రద్ధగా చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేసినా శ్రద్ధగా చెయ్యవు, చర్చకు వచ్చినా శ్రద్ధగా రావు, నువ్వేం చేసినా శ్రద్ధగా చేయవు. కాబట్టి శాపం నీ మీదకి వస్తుంది. మంచి సైనికుడు మాత్రం దేవుని కార్యాల్లో అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక నాలుగో విషయం, మంచి సైనికుడు ఎలా ఉంటాడు? రక్తము ఓడ్చకుండా యుద్ధం చేయడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో శ్రమన్నా పోవాలి, ఈడన్నా పోవాలి, ఆ బాధన్న దూరం అయిపోవాలి, నేనన్నా సావాలి, ఏదో ఒకటి వారు జరగాలి. నేను మాత్రం నోరు మూసుకొని ఉండను. అపవిత్రతన దూరం అయిపోవాలి, నేనన్నా దూరం అయిపోవాలి, ఏదో ఒకటి జరగాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి, ఆ పరిశుద్ధతో నేను పోరాడాలి. అది ఆ పరిశుద్ధత చావనైనా చావాలి, నేనైనా చావాలి. అట్లా రక్తము ఊడ్చి మనం పనులు చేయదుము గాక. మంచి సైనికుడు 4 లక్షణాలు ఉంటాయి. 4 లక్షణాలు ఈ రోజున మీ మీదకి వచ్చి ప్రార్థించును గాక. మీ మీదకి వచ్చి దేవుడు అవి దయచేయును గాక. మనందరం పోరాడుదుము గాక. ఎలా పోరాడితే మంచి సైనికులుగా. మంచి సైనికునికి 4 లక్షణాలని 4 లక్షణాలు ఈ రోజు నుంచి మీరు చెయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక.